సంతోషం. మొదటగా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఆయన పరిశుద్ధ పాదాలతో నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వాక్యం నిమిత్తం వచ్చినటువంటి మీ అందరికీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులుగా ఉన్నటువంటి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వల్ల ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనలో ఉన్న పనికి లేమని చెప్పాలి. దయచేసి ఏమనుకోకపోతే నేను ప్రార్థన చేసేటప్పుడు ఒక్కసారి అలా లేచి నిలబడితే ప్రార్థన చేసుకొని మళ్ళీ మీరు కూర్చోండి. దయచేసి ఒకసారి దేవుడిని గౌరవించుకుంటాం. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. జనాలు ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. నాయన, మీ పిల్లలందరూ నీ మాటల కోసం వచ్చారు. చక్కని మాటలను నీ గ్రంథం నుంచి వివరించి నీ పిల్లలకు చెప్పులాగున నీ దాసుడినైనా నన్ను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, నీ పిల్లలకు కూడా తండ్రి మంచి మనసు ఇవ్వమని వేడుకుంటూ, సమయోచితమైన జ్ఞానంతో ఆత్మ సహాయంతో మీ కృపతో నిండుకొని మీ మాటలు తండ్రి పాఠాలుగా చెప్పే భాగ్యాన్ని ప్రసాదించమని, జరుగుతున్న కార్యక్రమం నీ నామ ఘనత కొరకై జరుగులాగున మీ సహాయం అర్థిస్తూ సమస్తమైన ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక మంచి అంశంతో ఈరోజు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. దేవుని వర్లారా, ఒక మంచి టైటిల్ అనగా ఒక మంచి అంశం, తలవంపులు తెచ్చే తోబుట్టు బంధాలు. తలవంపులు తెచ్చే తోబుట్టు బంధాలు. ప్రియులరా, బైబిల్ చాలా గొప్ప గ్రంథం అండి. బైబిల్ ఉన్నతమైనటువంటి గ్రంథం అండి. ఆ గ్రంథం దగ్గరికి రావడం వల్లే నా బ్రతుకు బాగుపడిందని ఈరోజు సభాముఖంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నా పేరు మల్లికార్జున రాజు. మా ప్రాంతం కడప. ప్రియులరా, ఒకప్పుడు నేను లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేవాడిని, లోకానుసారమైనటువంటి బ్రతుకును బ్రతికేవాడిని. అంటే మీకు అర్థమైపోయింటది. ఒక విధంగా చెప్పాలంటే నేను ఎలాంటి వాడిని అంటే ఒక స్మగ్లర్గా బతికేవాడిని, ఒక స్మగ్లర్గా జీవించేవాడిని, ఒక ఫ్యాక్షనిస్ట్గా. ఏమండి, ఆ బ్రతుకు నేను బ్రతికేటప్పుడు ఏ క్షణం నా ప్రాణం పోతుందో, ఏ క్షణం నేను ఏమైపోతానో నాకే తెలియదండి. అలాంటి జీవితం జీవించే స్థితిలో ఉన్నానండి నేను. కానీ కేవలం నా దేవుడు దయ వల్ల, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప వల్ల మాత్రమే నేను బ్రతికి బట్ట కట్టి ఈరోజు ఆయన కోసం బ్రతికే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చి నన్ను ముందు నిలబెట్టి వాక్యంతో ఇలా ఒక సేవకుడుగా నన్ను తయారు చేశారండి. బైబిల్కు ఉన్న గొప్పతనం అది. బైబిల్కు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితి అది. దేవుని పిల్లలారా, ఇది వరకే ఉండిందే. హలో పిల్లరా, ఇది పిల్లరా,
అన్న ఓకేనా? ఇదే పెట్టాను, ఇది బాగుంది. టైం అయిపోతుంది. ఓకే అండి. ప్రియమైన దేవుని వర్లారా, చెబుతున్నటువంటి మాటలు చక్కగా వినాలని కోరుకుంటున్నాను. హలో హలో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, తలవంపులు తెచ్చే తోబుట్టు బంధాలు అంటే తలవంపులు తేవడం అంటే తలదించుకునే పరిస్థితి రావడం. తలదించుకునే పరిస్థితి రావడమే తలవంపులు. తలవంపులు తెచ్చే తోబుట్టు బంధాలు అంటే, తోబుట్టు అంటే ఏంటో తెలుసా? నా తర్వాత పుట్టిన వాళ్ళు నాకేమవుతారో తెలుసా? తోబుట్టు. నా తర్వాత పుట్టినటువంటి వాళ్ళు నాకు తోబుట్టువు, నా సహోదరులు తోబుట్టువులు. ఈ తోబుట్టువుల బంధాలు ఎలా ఉన్నాయంటే తలవంపులు తెచ్చే విధంగా ఉన్నాయంట. చూద్దాం. మనమందరం కూడా వీలైనంత త్వరగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ చాలా జాగ్రత్తగా నెలని కోరుకుంటున్నాం. అంటే ఈ తోబుట్టు బంధాలు తలవంపులు తెచ్చే విధంగా ఉన్నాయా? తలవంపులు తెచ్చే విధంగా ఉన్నాయంటే అవునండి, తలవంపులు తెచ్చే విధంగా ఉన్నాయంట. ఎలా? మీరు గమనించండి. ఏమంటే చిన్నప్పటి నుంచి అందరూ కూడా, ఉదాహరణకు ఒక తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి వాళ్ళు, అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ మీరు గమనించినట్టయితే ఒకే ఇంట్లో ఉంటారు, చక్కగా ఒకే ఇంట్లోనే బ్రతుకుతారు, చక్కగా ఒకే మంచం మీద పడుకుంటారు, ఏమంటే ఒకే చాప మీద పడుకుంటారు, వీలైతే ఒకే గిన్నెలో తింటారు. నిజమేనా? ఒకే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఒకే తల్లి గర్భంలో చూపించినటువంటి వాళ్ళు చక్కగా కలిసిమెలిసి ఉంటారు, చక్కగా బ్రతుకుతూ ఉంటారు. ఏమండి అది ఎందుకో మరి రాను వాళ్ళ మధ్య విభేదాలు ప్రారంభమవుతాయి. ఒక ఇంటికి ఇలాగే వాకింగ్ చెప్పడానికి వెళ్ళారు. చాలా చక్కగా ఉండేది ఇల్లు. 4 కొడుకులు, 3 కూతుర్లు, ఏమండి కలకల ఆడుతూ ఉండేది ఆ ఇల్లు. అంత చక్కగా ఉండేది ఆ ఇల్లు. మంచిగా వాకింగ్ చెప్పాను, తిరిగి మళ్ళా కడపకు వచ్చేసాను. మరలా ఒకసారి వాకింగ్ చెప్పడానికి వెళితే ఏమండి ఆ ఇంట్లో 4 గోడలు వచ్చేసి, 4 గోడలు ఉన్నాయి ఇంట్లో. ఆ ఇంట్లో కాదని చెప్పి నేను మళ్ళా పక్కకు వెళ్ళాను. లేదండి అదే ఇల్లు అండి అన్నారు. ఏమండి ఇంతకుముందు ఆ ఇంట్లో గోడలు లేవండి అన్నాను. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆ ఇంట్లోకి గోడలు ఇచ్చారు సార్ అన్నారు. మీకు అర్థమవుతుంది? ఇది వరకు గోడలు లేవు కదమ్మా, అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? గోడలు వచ్చారు సార్. గోడలు రాగానే ఇంట్లోకి ఏమొచ్చాయి? గోడలు వచ్చాయండి. చక్కగా కలిసిమెలిసి చక్కగా బ్రతుకుతున్నటువంటి కుటుంబం, ఒకే గిన్నెలో తిన్నటువంటి అన్నదమ్ములు, ఒకే ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచుల మధ్య ఏమొచ్చినాయి తెలుసా? ఏమొచ్చాయంటే తగాదాలు, తమ్ముడు చెప్పినట్టు వాళ్ళ మధ్య ఏమొచ్చాయంటే తలవంపులు తీసుకొచ్చే పరిస్థితులు వచ్చేసాయి. దేనికి వచ్చాయి? గొడవలు వచ్చాయి, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, అవసరమైతే చంపుకుంటున్నారు. నేను చెప్పేది వేరే వాళ్ళ గురించి కదా, మన ఇంట్లో గురించే మనం ఆలోచన చేద్దాం. మన ఇంట్లో గురించి మనం ఆలోచన చేస్తే మన ఇంట్లో ఉన్నటువంటి మన మధ్య సరైన సంబంధాలు ఉన్నాయంటావా? సరిగ్గా లేవండి. సరిగ్గా లేవు కనుకనే సరి చేయడానికి దేవుడు తన గ్రంథాన్ని మన మధ్యకి పంపించాడు. ఆ ఏరియాలో అయితే అన్నదమ్ములు 2 మధ్య గొడవ వచ్చిందండి. దేనికి వచ్చిందో తెలుసు గొడవ? ఇలా ఆ ఇంటికి మధ్యలో 2 అడుగులు అన్న ఎక్కువ తీసుకున్నాడంట. 2 అడుగులు అన్న ఎక్కువ తీసుకున్నాడని అన్న ఏం చేశాడు తెలుసా? తమ్ముడు
చంపేశాడండి. ఎన్ని అడుగుల కోసం? 2 అడుగులు గొప్ప అన్న గొప్ప చెప్పండి. 2 అడుగులు గొప్ప అన్న గొప్ప. చూసారా? అన్న కాదంట గొప్ప, అన్న కాదంట గొప్ప, అడుగులు గొప్ప అంటండి. అడుగులు గొప్ప అంట. ఎలాంటి స్థితికి వచ్చారు చూడండి మనిషి. ఏమంటే ఈ రోజు నుంచి ఏదో నేను చెప్తున్న మాట కదా ఇది. ఈ రోజు నుంచి నేను ఏదో చెప్తున్న మాట కదండి. ప్రారంభం నుంచి మీరు గమనించినట్టయితే ఆదాముకు అమ్మకు పుట్టిన పిల్లల పేర్లు మీకు తెలుసా? కయ్యను, హేబెలు. కయ్యను, హేబెలు మొట్టమొదటి భూమి మీద సంతానం కయ్యను, హేబెలు. అన్న ఏం చేశాడు? కయ్యను ఏం చేశాడంటే సొంత తమ్ముడు చంపేశాడు. ఏమండి? అప్పుట్టించే ప్రారంభమైనాయండి. ఇప్పటికి చంపుకుంటూనే ఉండరు, కొట్టుకుంటూనే ఉండరు, తిట్టుకుంటూనే ఉండరు. అసూయ, కారణం అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం. నేను చెప్పేది పాకిస్తాన్ వాళ్ళ మీద కాదు, చైనా వాళ్ళ మీద కాదు, ఇంట్లో వాళ్ళ మీదే పగ. మీ అందరికీ తెలుసు యోసేపు గారు. యాకోబు కుమారుడు యోసేపు. ఈ యోసేపు చక్కగా బ్రతుకుతూ ఉంటాడు. ఈ యోసేపు చక్కగా జీవిస్తూ ఉంటాడు. తన తండ్రికి తన కుమారుడైన యోసేపు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఏమిటి? భక్తితోనూ ఎంతో మంచితనంతోనూ బ్రతుకుతూ ఉంటే చూసి తండ్రి సంతోషపడుతూ ఉంటాడు ఆ కొడుకు విషయంలో. అలా తండ్రి తన కొడుకు విషయంలో సంతోషపడటం చూసిన అన్నలకి ఏమైపోయింది? అసూయతో రగిలిపోయారు. ఆదికాండం చూడండి ఒకసారి. ఆదికాండము 37వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చూడండి. దేవుని పిల్లరా, 4-5 వచనాలు ఒకసారి చూడండి. అతని సహోదరులు తమ తండ్రి అతనిని అనగా యోసేపుని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి నీ తమ్ముడే కదా ప్రేమిస్తున్నది, అది కూడా ఎవరు? నీ తండ్రే కదా ప్రేమిస్తున్నది, నీకెందుకు పగ? అంటే నన్ను మెచ్చుకోవాలా? అంటే నువ్వు చెత్త మనిషివైనా నేను మెచ్చుకోవాలా? అంటే నువ్వు సరిగ్గా లేకపోయినా మెచ్చుకోవాలా? నీ బ్రతుకు సరిగ్గా లేకపోయినా నేను మెచ్చుకోవాలా? ఏమిటి మెచ్చుకోవాల్సింది? ఏమన్నా మంచి ఉండే చెడ్డ ఉండే? ఏమిటి మెచ్చుకోవాలా? కొడుకు చక్కగా ఉన్నాడు, మెచ్చుకున్నాడు. అన్నలకు ఏమొచ్చింది? అసూయ. వాడినే మెచ్చుకుంటున్నాడు, వాడినే ప్రేమిస్తున్నాడు. ఏమండి? పగ. అదే కదా మాట. తమ్ముడిని ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టిరి. అతన్ని క్షేమ సమాచారమైన అతన్ని పగపట్టి క్షేమమని కూడా అడగడం లేదు. ఏమండి? అడగండి, ఇంకా అడగండి. కొంచెం ఏదైనా మనస్పర్ధలు వచ్చిందంటే ఏమండి? మామూలుగా ఎలాంటి వాళ్ళైనా సరే, ఏ మహేష్ ఎలా ఉన్నామైనా బాగున్నావు అంటాం. ఎలా ఉన్నావు? బాగున్నావా అంటే క్షేమ సమాచారం కలుపుకుంటావు. కానీ ఏమండి? తమ్ముడి మీద ఎప్పుడైతే అసూయ కలిగిందో ఇంకా బాగున్నావా అనే మాట లేదండి. ఇంకా బాగున్నావు అనే మాట లేదు. చంపాలా. అసూయ. దేనికి అసూయ? నీ తమ్ముడు బాగుంటే అసూయ ఎందుకు నీకు? ఏమండి? బైబిల్ ఈరోజు మీకు చక్కగా మాట్లాడుతుందండి. ఈరోజు మీరు మనసు పెట్టి వినాలి. కానీ ఈరోజు చాలా అద్భుతమైనటువంటి మాటలు బైబిల్ గ్రంథం నుంచి మీరు వినబోతున్నారు. చంపాలనుకున్నాను మీ తమ్ముడిని. 18 అదే అధ్యాయం 18 అతని దగ్గరికి రాకమునుపు వారు దూరం ఉన్నతను చూసి అతనికి చంపుటకు దురాలోచన చేసి చంపేయాలనుకున్నారు. క్షమం ఏంటి? అసలు చంపేయాలా. అసూయతో రగిలిపోతున్నారు. ఇంకా చంపాలనుకునేవాడు క్షమం ఎందుకంటారు? గొడవలు. ఒకరంటే సరిపోదు, ఒకరు సరిపోదు. ఒక ఆమె అంటారు, వాళ్ళ అమ్మ ఏదో కమ్మలు
నా పెద్ద కూతురికి అనిందంట, అని ఇవ్వకుండా చచ్చిపోయింది. అని చిన్న కూతురు తీసుకుంటుంది. చెల్లి అమ్మ కమ్మలు నాకు ఇస్తాననింది, మరి నాకు ఏకన్నా చచ్చిపోయింది, ఆ కమ్మలు నాకు ఇయ్యని అడిగిందంట. చెల్లి వచ్చి కమ్మలు లేవు గిమ్మలు లేవు అవి అమ్మ నాకు ఇచ్చిందక్క అనిందంట. అంతే అండి, దాని మొహం చచ్చినట్టుందంట. దేనికి? కమ్మల కోసం. ఏమా ఇంటికి రావంటే చచ్చిన నా గడప దాని ఇంటి గడప నా కాళ్ళతో తొక్కను. ఎందుకంటే కమ్మలు తీసుకునిందండి. కమ్మలు గొప్ప, చెవులు గొప్ప? ఏమా అది కమ్మలు తీసుకునింది, దానింటికి చచ్చినా నేను పోను. పొరపాటుకు పిల్లలు పోయినాక రా దానింటికి, దాని మొహం దా. వాడి పిల్లోడు తెలియదు, అమ్మ ఎందుకమ్మా వద్దంటారు అంటే దాని మొహం కూడా చూడకూడదు. తెలియని పిల్లలు కూడా ఏం చేస్తున్నారు? నేర్పిస్తున్నానండి. ఒకరంటే ఒకరికి సరిపోదు. గొడవలు గొడవలు గొడవలు, కొట్లాట 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 కొట్లాట, చంపుకోవడం. అడుగుల కోసం, 2 అడుగుల కోసం అన్నం చంపుతావా? 2 అడుగుల కోసం. దేవుని పిల్లలారా, నిజంగానే జరిగిందండి. నిజంగానే జరిగిందండి. ఒకవేళ ప్రొజెక్టర్గా ఆన్ చేసి ఉంటే ఒక గొడవ చూపించుండేవాడు మీకు, ఒక గొడవ చూపించుండేవాడు. దేవుని పిల్లలారా, ఈ గొడవల్లో ఏమండి అన్న చచ్చిపోయాడు. ఏమండి అన్నను చంపిన పోలీసులు తమ్ముడు వదిలిపెడతారు? అన్నను చంపిన తమ్ముడిని పోలీసులు వదిలిపెడతారు? చెప్పండి. వదలండి. వచ్చారండి, తమ్ముడిని పట్టుకున్నారు. తమ్ముడిని పట్టుకొని అరెస్ట్ చేశారు. తల్లిదండ్రుల దగ్గర తీసుకొచ్చారు. వీడు మీ కుమారుడా? అవునండి. వీడు సొంత అన్నం చంపాడు. అవును సార్. ఆ తండ్రి అలాగే కొప్పుకొలిపాడు. వీడు సొంత అన్నం చంపాడు. ఈ 10 మంది వీడు నీ కొడుకా? అవునండి. ఛీ, ఎట్ట కన్నావయ్యా? ఎలా కన్నావయ్యా? ఏమిటి ఆ తండ్రి పరిస్థితి అని చెప్పి ఇప్పుడు దేవుని పిల్లలారా, అన్న శవము అక్కడ ఉంది. కొడుకు తీసుకొచ్చారు అరెస్ట్ చేసి. పోలీసులు నానా మాటలు మాట్లాడుతున్నారు. ఏమో తెలుసా? ఎలాంటి 2 కన్నావయ్యా అని అంటుంటే, ఇలా వస్తారు కదా చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఏమంటారో తెలుసా? ఎలాంటి గర్భవరాలు ఇది, ఎలాంటి పనికి మారినోళ్ళు కనేవారు. ఇటోడు పుడితేమి పుట్టకపోతేమి తుగు అని ఎంగులుస్తూ అవమానిస్తూ పోతుంటే ఆ తండ్రి తల ఏం చేయలేదు? ఆ తండ్రి తల దించుకొని కళ్ళల్లోంచి నీళ్ళన్నీ కారుస్తున్నాడండి. కళ్ళల్లోంచి నీళ్ళన్నీ వలవల 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 వలగల కారుస్తున్నాడు. అంటే ఈ కొడుకు ఆ తండ్రికి ఏం తీసుకొచ్చాడు? తలవంపులండి. తండ్రి తల దించుకున్నాడు. తండ్రి తల దించేటట్టు చేశాడు. 4 మాట్లాడుతుంటే ఆ తండ్రి మనసు ఏమైపోతుంది తెలుసా? నలిగిపోతుందండి. చూపించమంటారు. ఒక నాడు వచ్చింది, ఆ కోసిగిలో కొట్టుకున్న చూపించి అందరూ చూడనా. అన్నదమ్ముల మధ్య పాత కక్షలు భగ్గుమన్నాయి. దీంతో ఇరు వర్గాలు దాడులకు దిగారు. కర్రలతో ఘర్షణకు దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా కోస్గి మండలం దొడ్డి బేగాల్కు చెందిన అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా ఆస్తి వివాదం నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల విషయంలోనూ వివాదాలున్నాయి. ఆస్తి విషయంలో వైసీపీ నేత దొడ్డి నర్సన్న సోదరుడు తాయన్న ఇంటిపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో తన భార్య కుమారులకు తీవ్ర గాయాలైనట్టు తాయన్న తెలిపాడు. చంపుతానని బెదిరిస్తున్నారంటూ వాపోయాడు. ఇటీవలే తాయన్న వైసీపీ నుంచి టీడీపీలో చేరాడు. ప్రేమైన దేవుని వల్ల ఆ గొడవల్లో అన్న చచ్చిపోయాడు.
ఇంకో గొడవలో తమ్ముడు చచ్చిపోయాడండి. ఎవరో కదండి చంపుకునేది, సొంత అన్నదమ్ములే చంపుకుంటున్నారు. అలా చంపుకున్నప్పుడు తమ్ముడిని అరెస్ట్ చేసి ఆ తండ్రి దగ్గరికి తెలుసుకొచ్చి ఎలాంటి బిడ్డని కన్నావరా అని నానా మాటలు వాళ్ళు వీళ్ళు అంటుంటే, ఎలాంటి గర్భం రానిదని 4 మాట్లాడుతుంటే ఎవరిని అతను తల దించుకొని ఏడ్చుకుంటున్నాడండి. తలముప్పులు ఎవరు తెచ్చారు? కన్న కొడుకులే. ఏమిటి కన్న కొడుకులే తలముప్పులు తీసుకొని వస్తున్నారు. 4 మాట్లాడంటే తల తెచ్చుకుంటున్నాడు. ఇది ఎందుకు చెప్పాను తెలుసా? నీ దేవుడు కూడా, అంటే నీ తండ్రి కూడా తలదించుకుంటున్నాడు ఈరోజు. ఎవరి వల్ల తెలుసా? తనకు పుట్టిన పిల్లల వల్ల. ఏమిటి ఆ తండ్రి తలదించుకుంటున్నట్టు, ఏమిటి మన ఒరిజినల్ తండ్రి, ఈయన డూప్లికేట్ తండ్రి. ఈ భూమి మీద ఈ తండ్రులు డూప్లికేట్, ఈ తల్లులు డూప్లికేట్, ఈ అక్కలు అన్నలు చెల్లెళ్ళు వీళ్ళంతా డూపు. మరి ఒరిజినల్ దేవుడు. మరణంతో భార్య ఎవరు, భర్త ఎవరు? ఏమిటి మరణంతో అన్నెవరు, తమ్ముడు ఎవరు? చివరికి మనకు ఎవరో తెలుసా? దేవుడు అండి, ఒరిజినల్ అండి. ఆయన మనకు నిజమైన తండ్రి. మనమంతా కూడా నిజమైన పిల్లలమైనకు. ఈరోజు పిల్లలుగా మనమందరం దేవుని తల ఎత్తుకొని బ్రతికేటట్టు చేస్తున్నామా, లేకపోతే దేవుని తల దించుకునేటట్టు చేస్తున్నామా? చెప్పండి. మన వల్ల మనం పరిశీలించుకున్నాం. ఈరోజు అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య ఎలాంటి బంధాలు ఉన్నాయి చెప్పండి? తల దించుకునే పరిస్థితుల, తలెత్తుకునే పరిస్థితుల. ఆ తండ్రి బాధపడుతున్నట్టు దేవుని పిల్లలారా దేవుడు కూడా బాధపడుతున్నాడని చెప్పడానికి ఇదిగో ఈ విషయాలని దగ్గర తీసుకొచ్చాను. దేవుడు బాధపడుతున్నాడండి, మన తండ్రి బాధపడుతున్నాడండి. ఎవరి వల్ల? ఇదో మన వల్లే. కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఒకడంటే ఒకటి సరిపోకపోతే ఏమండి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఎలాంటి పిల్లల కన్నా అయ్యాను, ఎలాంటి బిడ్డలు పుట్టారయ్యా నీకు, ఏమి గర్భం, నీ గర్భం చి అనేవాళ్ళు లేరనుకుంటున్నావా? అంటే ఎక్కడే అనుకుంటున్నావా? ఆయన దగ్గర అనేవాళ్ళు లేరా? సైతాన్ గడు కూడా ప్రతిరోజు వాడికి ఏం పని తెలుసా? ప్రతిరోజు మానక సహోదరుల మీద ఏం చేస్తున్నాడు? నిందలు. ప్రతిరోజు తన సహోదరుల మీద ఏం చేస్తున్నాడు? నిందలు. ఏం పిల్లల మీద చూడు, ఆ పసుపు పిల్లలు చూడు, ఒకరంటే ఒకరికి సరిపోదు. ఆ కడపలో చూడు, ఒకరంటే ఒకరికి సరిపోదు. ఏం పిల్లల దగ్గర వచ్చి అని అంటే ఆయన తల మన వల్ల ఏమైపోతుంది? దించుకునే పరిస్థితి వస్తుంది. నిజంగా ఆయన తల మన వల్ల ఎత్తుకుంటున్నాడా, దించుకుంటున్నాడు? ఒకసారి ఆలోచించండి. కలిసిమెలిసి ఉన్నారు అందరూ, చక్కగా బ్రతుకుతున్నారు అందరూ. గొడవ. ఒకే భూమిని కలిగించి, ఏమంటే ఈ భూమిలో ఏమైనా గీతలు పెట్టాడు దేవుడు? పెట్టలేదు. ఇది నీది, అది వాడిది, అది ఆమెది, అది ఆయక్కది అన్నాడా? భూమిని కలిగించి అందరికి ఇచ్చాడు. అందరికీ భూమి సమానం, గాలి సమానం, నీరు సమానం, నింగి సమానం, అన్ని సమానం అండి. చక్కగా భూమిని కలిగించి ఇదిగో మీరు తీసుకోండి, చక్కగా పంచుకోండి, సమానంగా అందరూ ఉండండి నాయన అంటే ఈరోజు ఏమండి ఆ భూమిని ఏం చేశారు? మొక్కలు. అమెరికా నాది, ఇండియా నాది అంటే కలిసిమెలిసి ఉండవలసినటువంటి దేవుని పిల్లలందరూ ఏమైపోయారు? విడిపోయారు. దేశాలుగా విడిపోయారు. ఈరోజు ఈ మధ్యనే ఏమండి పాకిస్తాన్ ఇండియాకు యుద్ధం జరిగే పరిస్థితి వచ్చేసిందండి. యుద్ధం ఎవరండి? ఏమండి ఒకటే తండ్రి పిల్లలు కదా, ఒక్కడికే పుట్టినటువంటి పిల్లలు కదా. కానీ ఇద్దరు ఏం చేస్తున్నారు? ఏమిటి కొట్టుకుంటున్నారండి, చంపుకునేదానికి సిద్ధపడ్డారండి. ఆలోచించండి. పాకిస్తాన్ నీది, ఇండియా నాది, అమెరికా నీది, జపాన్ నీది, రష్యా నీది, అందరూ ఒకటే తండ్రి పిల్లలు. ఒకటే మనకు తండ్రి. దేవుడైన తండ్రి అయిన దేవుడు ఒకడే. ఎడదనే మాట
ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చూడండి దేవుని పిల్లలారా. ఒక మంచి మాట చూడండి. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి గమనించండి త్వరగా. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చాలు. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే భూ ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మందికి దేవుడు ఒక్కడే. తండ్రి అయిన దేవుడు ఒకడే తండ్రి. నాకు 4 పిల్లలండి. 4కి నేను ఒక్కడే తండ్రిని. 4కి తల్లి ఒకటే. ఈ భూమి మీద ఉన్నటువంటి 850 కోట్ల మందికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడికి పుట్టిన పిల్లలందరూ, ఆ ఒక్కడికి పుట్టిన పిల్లలు మనం అందరం. ఆ పిల్లలకు భూమి ఇస్తే భూమిని ఒకటేగా చేసి ముక్కలు చేయలేదండి దేవుడు. ఒకటే భూమిని చేసి అందరికి ఇస్తే ఈరోజు భూమిని ఏం చేశారు? ముక్కలు చేశారు. దేశాల పేరిట విడిపోయారు. ఏమండి? దేశాల పేరిట విడిపోయారు. అన్నదమ్ములు విడిపోయినట్టు ఏమండి దేశాలకు విడిపోయారు. ఏమండి? దేశాలకు విడిపోయి కలిసి ఉన్నారా? దేశాలకు విడిపోయి కలిసి ఉన్నారా దేవుని పిల్లలరా? లేరండి. మళ్ళా రాష్ట్రాలకు విడిపోయారు. నిజమేనా? రాష్ట్రాలకు విడిపోయి, సరే రాష్ట్రంలో అయినా సరే విడిపోయి కలిసి ఏమన్నా ఉన్నారా? లేదండి. మరలా జిల్లాలుగా విడిపోయారు. నిజమేనా? జిల్లాలుగా విడిపోయారు. మీ జిల్లా మా జిల్లా, మీ జిల్లా మా జిల్లా. ఏమంటే అప్పుడప్పుడు కొంతమంది యాడ్ నుంచి వచ్చామంటే కడప నుంచా? అవునా, మాదిగడ కడపే. ఇంకొకటి యాడ్ నుంచి వచ్చామంటే తెనాలి నుంచి అంటాడు. అయితే మీది తెనాలే, మాది తెనాలే. విన్నారా మీరు? మీది తెనాలి, మాది తెనాలి. అంటే జిల్లాల పేరిట విడిపోయారు. తర్వాత జిల్లాల పేరిట విడిపోయామా? కలిసి ఉన్నారంటే మండలాల పేరిట విడిపోయారు. సరే అక్కడైనా కలిసి ఉండవా? అక్కడే కలిసి. మళ్ళా మండలాల పేరిట కాకుండా ఏమంటే గ్రామాలుగా విడిపోయారు. సరే గ్రామాలుగా విడిపోయారు. గ్రామంలో ఏమైనా కలిసి ఉన్నారా? కలిసి ఉన్నారమ్మా? లేదే. కాలనీల పేరిట విడిపోయారు. కాలనీల పేరిట విడిపోయారు అన్న చెప్తున్నాడు. ఏమండి? విడిపోయారు. ఎలా విడిపోయారు అంటే కులాలుగా విడిపోయారు. ఏమంటే పశువుల్లో అందరూ కలిసి ఒకటే చోట ఉన్నారా? లేదండి. మొన్న ఒక ఊరికి పోయింటే వాక్యం చెప్పడానికి ఊరంతా దాడుతా ఉన్నా కూడా ఈ ఊరు రాలేదు. ఏమన్నా ఇంకా రాలేదంటే మాది శివరన్న అంటున్నాడు. శివరేంటి లేదంటే లేదండి మమ్మల్ని శివరం తెలివారండి. మేము ఎప్పుడు ఊరు బయట ఉండాలండి. అదేంటి? మేము అంటరాను అంట. అంటే గ్రామంలో కూడా ఏముండదు? అంటరాదనం ఉందా? ఏమండి? రెడ్డి ఒక చోట, కమ్మైన ఒక చోట, బల్జైన ఒక చోట, మాలలో ఒక చోట, దక్క అంటది. మాది కూడా ఒక చోట. ఏమిటి? గ్రామాలుగా విడిపోయి కూడా ఏం చేశారు? కలిసి ఉన్నారంటే కులాలు పెట్ట మరలా విడిపోయారు. సరే పో, ఆ కులాల్లో అయినా కలిసి ఉన్నాడా? ఏమిటి? ఆ కులాల్లో అయినా కలిసి ఉన్నాడా? కలిసి లేదండి బాబు. మరలా ఆ కులాల్లో కూడా కలిసి లేదండి. మరలా ఆ కులంలో ఇంటి పేరు తిరిగిపోయాడు. నిజమేనా? మేము దాసంలో ఉంటాం. దాసవల్ల ఇంకొక ఆయన వచ్చి కుక్కలలో. నిజమేనా? కుక్కలలో. ఇంకొక ఆయన వచ్చి మేము పందులలో అంటాడు. ఏమిటి అర్థమైతే? మేము కుక్కలోనము, మేము పందులోనము, మేము నక్కలోనము. ఏమన్నా ఉన్నాయి ఇంటి పేరు నక్కలలో ఉండడం? ఏమన్నా ఉంటే ఏమనుకోవద్దండి. ఏమిటి? పందులలో ఉన్నారా అంటే పందులోళ్ళే మా వాళ్ళు, అంటే కుక్కలోళ్ళు మా వాళ్ళు కాదు. చూసారా? కుక్కలోళ్ళు వేరు, నక్కలోళ్ళు వేరు. మరలా కుక్కలోళ్ళ సంబంధమే కావాలా? నక్కలోళ్ళు వద్దు. ఏమిటి? మొన్న ఈ మధ్య చర్చిలో అలా మా అమ్మాయికి సంబంధం చూన్నా చూస్తానండి. మంచి సంబంధం చూన్నా, ఆ మంచి సంబంధం చూస్తానన్నా. అన్న ఒకటి మర్చిపోద్దు. ఏంటంటే అన్నా మూడులో చూడండి. మూడులో అదేంటి? మూడేంది అన్నాను. అన్న రిచ్చాలో కాదు, రిచ్చా అన్నాడు. మళ్ళీ రిచ్ అండి అంటే మూడంటే మాదికే, దాంట్లోనే చూడాలంట. మళ్ళా చర్చికి వచ్చాడు. అంటే కులం అనే కుళ్ళు ఇంకా పోలేదా? అంటే బాప్తిజం దేనికి తీసుకున్నారు? బాప్తిజం దేనికండి? ఈ కులం అనే కుళ్ళు, మతం అనే మత్తు పోవాలనే కదా బాప్తిజం. ఎస్,
మతం అనే మత్తులో ఉండేవాడినండి ఒకప్పుడు. నేను హైందవునండి. 4 సార్లు శబరిమలకు పోయించానండి మాలేసుకొని, తెలియక. హిందువులే గొప్పవాళ్ళు, హిందువే 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 అని చెప్పి ఒక మతం పిచ్చితో ఊరేగవండి. క్రైస్తవులు అంటే అసలు సరిపోదండి. కులం అనే కుళ్ళుతో కుళ్ళిపోయేవాడినండి నేను. కులం అనే కుళ్ళుతో కుళ్ళిపోయేవాడిని. నా యేసు నాకు తెలియకపోయింటే నా బ్రతుకు ఏమైపోయిందో, నా యేసుక్రీస్తు వారు తెలియకపోయింటే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడినండి. మతం నన్ను కాపాడలేదు, కులం నన్ను రక్షించలేదు. మతంతో మత్తెక్కి కులం అనే కుళ్ళు అనే జబ్బును తగిలించుకొని ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ, ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ, తాగుతూ, తందనాలాడుతూ, రౌడీజం, గుండాయిజం, స్మగ్లింగ్, కోట్లు డబ్బు సంపాదించి గర్వం తలకు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టు జీవించేవాడినండి. క్రైస్తవులు కనపడితే పిలిచి సిగరెట్ తెప్పించుకునేవాడినండి, బ్రాండ్ తెప్పించుకునేవాడినండి. ఇష్టం వచ్చినట్టు జీవించేవాడిని, ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడిని. లేకపోతే నా దగ్గర చూసిన కొట్టేవాడు. అలాంటి బ్రతుకు బ్రతికినానండి నేను. అలాంటి జీవితాన్ని జీవించానండి నేను. ఒకనాడు నా బ్రతుకు మీద నాకే విరక్తి అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడు ఎవరు వచ్చి చంపుతారో తెలియని పరిస్థితిలో చద్దాం అనుకున్నానండి. నా పరిస్థితి చాలా భయంకరం అయిపోయింది. స్మగ్లింగ్ అంటే మీకు తెలియదు, చెప్పడానికి నాకు చాలా సమయం కాదు, కానీ కుదరదు. భయంకరమైన పరిస్థితుల్లో ఉండేవాడి. ఇంకా చంపేస్తారు నన్ను. అలాంటి సమయంలో వాళ్ళు చంపకముందే నేను చచ్చిపోదాం అనుకున్నాను. ఎందుకంటే భరించలేకపోతున్నాను. టెన్షన్స్, మానసిక ఒత్తిడి భరించలేకపోతున్నాను. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం అనుకున్నాను. రైలు కింద తలకాయ పెడదాం అనుకున్నాను. అలా రైలు కింద తలకాయ పెడతామని చెప్పి రైలు పట్టాల మీద పోయి పడుకున్నాను. రైలు వచ్చుంటే చచ్చిపోయేవాడిని. కానీ రైలు రాలేదు. మరేమొచ్చింది? ఒక ఆయన సైకిల్ వచ్చింది. ఆ సైకిల్ ఏమొచ్చిందో తెలుసా? భారము మోసుకున్నటువంటి సమస్త జిల్లాలో మీరు నా దగ్గర నేను మీకు విశ్రాంతినిచ్చాను. ఆ విశ్రాంతి అనే మాట నా చెవికి వినపడగానే విశ్రాంతి ఎక్కడని చూడగానే సైకిల్ దగ్గర విశ్రాంతి ఏందయ్యా? నీ దగ్గర విశ్రాంతి ఏంది సార్? యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే విశ్రాంతి సార్. పోయా మీరు బాగా చెప్తా ఉంటారు, ఎప్పుడు చూసినా యేసు నమ్మండి, దాన్ని నమ్మండి, దీన్ని నమ్మండి అని చెప్తా ఉంటారు మీరు. లేదు, నేను నమ్మను. మీరంతా ఏదో మతానికి సంబంధించిన వాళ్ళు. ఎప్పుడు చూసినా యేసు నమ్మండి, యేసు నమ్మండి, యేసు నమ్మండి. పో అన్నాను. సార్ ఒక్కసారి రండి సార్, ఒక్కసారి సార్ మీరేదో ఒత్తిడిలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఒక్కసారి చర్చికి రండి సార్ ప్లీజ్ అన్నాడు. భంగపడ్డాడు. నా మనసు ఎందుకో ప్రేరేపించింది. ఒకసారి కదా ఒకసారి అడుగుతున్నాడు రమ్మని. పోదాంలే, పో అంటుంటే ఎందుకో సరే. వాళ్ళంటే నాకు నచ్చదు, క్రైస్తవం అంటే సరిగ్గా నచ్చదు, క్రైస్తవం అంటే పడదు, చర్చి అంటే సరిపో. ఎందుకో నా మనసు ప్రేరేపించింది. వెళ్ళునైనా అంటున్నాడు ఎవరు? ఏమిటి వెళ్ళానండి చర్చికి. ఏమండి రైలు రాలేదు కానీ సైకిల్ వచ్చింది, దాంట్లో వాక్యం వచ్చిందండి. ఆ వాక్యాన్ని వెళ్ళి చర్చికి వెళ్ళానండి. అంతే అండి. అలా చర్చికి వెళ్ళి నేను ఇలా మీ ముందర నిలబడుకుని వాక్యం చెప్తున్నానంటే యేసు గొప్పతనం అది. అర్థమైందండి? బాప్తిజం తీసుకున్నాను, మతం అనే మత్తులోంచి బయటకు వచ్చాను, కులం అనే కుళ్ళును కడుక్కున్నాను. ఎక్కడుంది ఇప్పుడు కులం? నాలో అణువణువు ఏముందో తెలుసా? యేసు క్రీస్తు, ఆయన ప్రేమ. క్రీస్తు అండి, నాలో ఉన్నది క్రీస్తు. సిలువ వేయబడ్డానండి. గలతీ రాసిన పత్రికలో 2:22 అంటాడు, 20 అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడును నేను కాదు, నా యందు నివసించు క్రీస్తు. బాప్తిసం ద్వారా పోగొట్టుకున్నానండి కులాన్ని, బాప్తిసం ద్వారా మతాన్ని పోగొట్టుకున్నానండి, బాప్తిసం ద్వారా మూర్ఖత్వాన్ని పోగొట్టుకున్నానండి. బాప్తిసం ద్వారా ఏం తెచ్చుకున్నాను తెలుసా? ఏం పోగొట్టుకున్నాను తెలుసా? ఈ దరిద్రాలని పోగొట్టుకున్నాను. మరి వచ్చింది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి ప్రేమ. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఎక్కడుంది ప్రేమ? ఎక్కడుందండి ప్రేమ? దేశాలుగా విడిపోవడమా, రాష్ట్రాలుగా విడిపోవడమా, జిల్లాలుగా విడిపోవడమా, మండలాలుగా విడిపోవడమా, గ్రామాలుగా విడిపోవడమా, కులాలుగా విడిపోవడమా? చెప్పండి. ఆ కులంలో ఉన్న కలిసి ఉన్నారంటే ఏమండి? మరలా వాటిల్లో పందులోళ్ళు, నక్కలోళ్ళు. ఒకడి పేరు బొక్కలోడు, పెళ్లికి పోయినాడు, వాడి పేరు బొక్కల బాబు. నా సారిక గుర్తున్న మాట. బొక్కలు అంటే మరి ఎవరు పెట్టుకున్నారు? పెళ్ళి
ఎవరు పెట్టుకోమన్నారా నాన్న? ఏం మా వాళ్ళు పెట్టారు. ఏమండి నిజంగా అండి, కులాల పేరుతో మతాల పేరుతో ఇంటి పేరుతో విడిపోయారండి. విడిపోయి కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. మనమంతా దేవుని పిల్లలు అండి. మనందరికీ తండ్రి ఒకడే అండి, ఒకడే తండ్రి. మనమంతా మరలా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలా. అక్కడ కులాలు ఉండవు, మతాలు ఉండవు, గోడలు ఉండవు, కోడలు ఉండదు. బ్రహ్మాండమైన జీవితం అంటాడా? తెలుసా మీకు? మీకు చదివి వినిపించాను. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం మొదటి 2 వచనాలు గమనించండి దేవుని పిల్లలారా. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. మరలా అక్కడికి పోయి దేవునితో సదాకాలం ఉండాలంటే ఇక్కడ ఎలా ఉండాలో తెలుసా? ఇక్కడ ఎలా బ్రతకాలో తెలుసా? ఏమండి నిజంగా మనకు తెలియదండి. ఎలా బ్రతకాలో తెలియదు మనకు, ఎలా మన సహోదరులు ప్రేమించాలో తెలియదు మనకు, ఎలా మన సహోదరి మనల్ని ప్రేమించాలో తెలియదు మనకు. నేర్పించడానికి దేవుడు ఒక మహానుభావుడు పంపాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి సహోదరులుగా మీరందరూ ఎలా బ్రతకాలో నేర్చుకోండి, నేను చూపిస్తానని చెప్పి నిజంగా నేర్పించాడండి. నిజంగా నేర్పించాడండి. సహోదరులు ఎలా కలిసిమెలిసి ఉండాలో, సహోదరుని మనులు ఎలా కలిసిమెలిసి ఉండాలో నేర్పించడానికి వచ్చాడండి యేసుక్రీస్తు వారు. ఈరోజు తెలియక ఆయన మతం అని ఏదో కులం అని అంటున్నారు. కానీ నేను అనుకుంటాను వాళ్ళ గురించి ఏమనుకుంటానంటే, వీళ్ళకు మనోనేత్రాలు మూయబడ్డాయి కనుక వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళు నా సహోదరులు. హైందవులు మన సహోదరులు, ముస్లింస్ మన సహోదరులు, అందరూ ఎవరండి? దేవుని పిల్లలు, మన తోబుట్టువులు. తోబుట్టువులు ఎలా ఉండాలి? తోబుట్టువులు ఎలా ఉండాలండి? కొట్టుకోవడమా, తిట్టుకోవడమా, చంపుకోవడమా? చెప్పండి. ఒకరంటే ఒకరు సరిపోకుండా ఉండడమా? ఇలాగా తోబుట్టువులు ఉండాల్సింది. ఈ ప్రపంచంలో తోబుట్టువులు ఎలా ఉండాలో, సహోదరులు ఎలా ఉండాలో నేర్పించడానికి వచ్చాడండి ఒక మహానుభావుడు. ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు ఎలా నేర్పిస్తున్నాడో చూడండి, ఎలా నేర్పిస్తున్నాడు చూడండి. ఏమండి ఒక సందర్భం మీ అందరికి తెలిసిందే. ఈ సందర్భంలో ఏమండి వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ ఉంది. ఎవరండి? వ్యభిచారం మందు పట్టబడిన ఒక స్త్రీ ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది ఈ సందర్భం. ఈ వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు తీసుకొని కొట్టి చంపాల. బాగా వినండి, ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు తీసుకొని కొట్టి చంపాల. కాబట్టి ఆ స్త్రీని ఎవరి దగ్గర తీసుకొచ్చారు? యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చారు. వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చారు. దేవుని పిల్లరా, ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు తీసుకొని వచ్చి ఏమంటున్నారంటే, అయ్యా నువ్వేమో పాపం రక్షించడానికి వచ్చాను అంటున్నావు కదా, మరి ధర్మశాస్త్రంలో ఏముంది? రాళ్ళు రువ్వి చంపాలన్నది కదా. రాళ్ళు రువ్వి చంపాలన్నది కదా. వ్యభిచారం మందు పట్టబడినటువంటి వాళ్ళను రాళ్ళు రువ్వి చంపాలి అన్నది కదా. మరి ఇప్పుడు నువ్వేం చెప్తావు అంటే, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెప్తే ఈయన కూడా చంపుదామని ఆలోచించాడు. అంటే మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, యేసుక్రీస్తు వారిని కూడా చంపాలా. ఏమిటి? యేసుక్రీస్తు వారిని చంపేంత వరకు నిద్రపోలేదండి. యేసుక్రీస్తు వారిని చంపేంత వరకు నిద్రపోలేదండి. ఆయన్ని కూడా చంపాలనుకున్నప్పుడు ఏమిటి? యేసుక్రీస్తు వారు సరేనైనా మంచిదే, నేను కాదనడం లేదు. ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కూడా చంపాలనుంది. నేను కాదనడం లేదు. మరి ఎవరు చంపాలా? ఏమండి ఎవడంటే ఎవడు చంపాలనా? ఎవడు చంపాలా? మీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయండి. అర్థమవుతుంది? మనము ఎవరినైనా ఒక మాట అనాలి అనుకోండి, ఎవరినైనా ఒక మాట అనాలి అనే ముందు ఏమండి మనం ఎలా ఉండాలా? ఆమె మంచిది కాదు, ఆమె పనికి మాలింది అనే ముందర మనం ఎలా ఉండాలా? మనం మంచోళ్ళం ఉండాలి. ఒక మాట అనేదానికి మనం మంచోళ్ళం ఉండాలి. ఇప్పుడు ఆమె మీద రాళ్ళు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళెవరు? బెండి రాయండి అన్నాడు. మీలో పాపము లేని వాడు రాయిపోయింది అన్నాడు. ఏమిటి ఒక్కడన్నా ఇచ్చారా? ఎందుకు పాపాత్ములు కనుక రాళ్ళు వేసి కింద వేసేసి వెళ్ళిపోయారు. ఏమండి ఆమె ఏమైపోయింది? రక్షింపడిందా లేదా? ఏమండి ఆమె ఇంకా చంపబడాలి, రాళ్లతో కొట్టి చంపబడాలి. ఆ టైంలో యేసుక్రీస్తు ఆమెను ఏం చేశాడు? బతికించాడా? రక్షించాడా?
ఎందుకు రక్షించాడమ్మా? ఏం ఆయన తోబుట్టు ఏమన్నా? ఒక తల్లికి పుట్టిన బిడ్డల? బాగా ఆలోచించాలి ఇక్కడ మీరు. ఒక తల్లికి పుట్టిన పిల్లల యేసుక్రీస్తు తర్వాత ఏమన్నా పుట్టిందా? ఎందుకు కాపాడాడు? దేనికి కాపాడాడు? దేనికి కాపాడాడు తెలుసా? ఏమండి మనం అనుకోవాలా, ఏమి నా తల్లికి పుట్టిందా, ఏం మా నాయనకి పుట్టాడా, మా చిన్నాయనకి పుట్టాడా, మన పెదనాయనకి పుట్టాడా అని మనం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు ఏమనుకున్నాడు తెలుసా? మా నాన్న పుట్టిందే. అంతే కదా మరి, దేవునికే కదా అమ్మాయి పుట్టింది. యేసుక్రీస్తు వారు ఎవరు పుట్టారు? ఆయన దేవునికే కదా పుట్టింది. అంటే యేసుక్రీస్తు వారికి ఈ అమ్మాయి ఏమైతుంది? ఆ వ్యభిచారం మందు పట్టబడే స్త్రీ ఏమైతుంది? చెల్లెలు అవుతుందండి. అనగా సొంత తోబుట్టువు, నా తోబుట్టువు, నా తోబుట్టువు అనుకున్నాడు కనుక ఆమె ఏం చేశాడు? రక్షించాడు. అదే మనమైతే రక్షిస్తామా, శిక్షిస్తామా? వ్యభిచారంతో పట్టబడింది అనుకో, మనం ఏం చేస్తాం? చూడు అనుకునేది ప్రతి నిజమే కదా. అంటే మనం ఒకవేళ ఏదైనా ఆపద వచ్చిందనుకో, ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందనుకో, మీరు ఎవరైనా కాపాడతారా? కాపాడరు. ఇంకా ఏం చేస్తారు? 4 రాళ్ళు తీసుకుంటారు, బెయ్ అంటారు. నిజమే. ఎందుకు? నా తోబుట్టు కాదని మీరు అనుకున్నారు. యేసుక్రీస్తు వారు ఏమనుకున్నారు? నా తోబుట్టు అనుకున్నారు. నిజమేనా? నిజంగా అండి, అలా ఉండాలండి. తోబుట్టు బంధాలు ఎలా ఉండాలి? నా చెల్లెలు అనుకున్నాడు కనుకనే, నా తోబుట్టు అనుకున్నాడు కనుక కాపాడాడండి. మనం కూడా అలా అనుకుంటే అండి, ఈ ప్రపంచం అందరూ ఎలా ఉంటారు చెప్పండి? దేవుని పిల్లలు. వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ అందరూ రాళ్ళు కిందేసి వెళ్ళిపోతే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? అమ్మా నీకెవరు శిక్ష విధింపలేదా? అమ్మా వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు వారు ఏమంటున్నారండి? అమ్మ. మనమైతే బొమ్మ. నిజమే కదా. మనమైతే ఏమంటాం? పోలీసులు ఏమంటారు? బొమ్మ అంటారు. యేసు ప్రభు అమ్మ అని ఏం చేశాడు? రక్షించాడండి. నన్ను అమ్మ అన్నాడా? ఇంత మహానుభావుడు, ఇంత పరిశుద్ధుడు వ్యభిచారం మందు పట్టబడి నన్ను అమ్మ అన్నాడా? ఆ మాటకి ఏమైపోయింది? ఆ మనసు మారిపోయిందండి. అంటే దేంతో రక్షించినాడు కదా? ప్రేమతో. నా చెల్లెలు అనుకున్నాడు, తోబుట్టు అనుకున్నాడు కనుకనే ఆమెను కాపాడాడు. ఈరోజు మనం అలా అనుకుంటున్నావా? చెప్పండి. ఎందుకు అనుకోకూడదండి? యేసుక్రీస్తు వారు అనుకున్నారు కదా. తోబుట్టు బంధాలు ఎలా ఉండాలో నేర్పించాడండి. సమరయ స్త్రీ. ఇప్పుడు నీకెవరు? 5 మంది పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. తప్పుడు మనిషే. కానీ తప్పుడు మనిషిని ఏం చేశాడు? మార్చినాడండి. మార్చి మంచి మనిషిగా మార్చాడు కనుక ఊరికి వెళ్ళిపోయి ఏం చేసింది? స్వార్థను ప్రకటించిందండి. బాబు మార్చేసాడండి, మనసును మార్చాడండి. చెడ్డ మనిషిని కూడా మంచి మనిషినిగా మార్చాడండి. మీ ముందర కనబడుతున్నాను కదా నేను. చెడ్డవాడిని మార్చేశాడు. దేంతో? ప్రేమతో. నాతో పుట్టు షడ్రక్, నా తమ్ముడు షడ్రక్ నరకానికి పోకూడదని నన్ను మార్చాడండి. మతం లేక నన్ను మార్చింది. మతాన్ని మార్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళని చూసుకోండి. యేసుక్రీస్తు వారు మతాన్ని కదా మార్చడానికి వచ్చింది. ఏమండి? మనస్సును మార్చడానికి వచ్చాడు, మార్గాన్ని మార్చడానికి వచ్చాడు. స్మగ్లర్, ఫ్యాక్షనిస్ట్, లోక సంబంధమైన మార్గంలో వెళ్ళే నన్ను ఏమండి అద్భుతమైన పర సంబంధమైన మార్గంలోకి తీసుకొచ్చాడండి. ట్రాక్ మార్చాడండి. కారణం నా తమ్ముడు షడ్రకు నరకానికి పోకూడదు. అష్ట కష్టాలు పడ్డాడండి నా కోసం మహానుభావుడు. ఇదండి అన్నంటే, ఇదండి తోబుట్టు బంధాలంటే. వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని మార్చేశాడు. ఏమండి? సమరయ స్త్రీని మార్చేశాడు. జక్కయ్యను మార్చేశాడు. జక్కయ్య త్వరగా చెట్టు దిగు ప్రభు నా ఇంటిగా. అవును, నీటికి రావాల్సి ఉన్నది ఈరోజు. నా ఇంటిగా. పాపాత్ముడు ప్రభు. పర్వాలేదు జక్కయ్య పద. ఏమండి? పాపాత్ముడు ఏమైపోయాడు? మారిపోయాడండి. సమరయ స్త్రీ మారిపోయింది. ఆమె దగ్గరికి వెళ్ళి మంచి మాటలు చెప్తున్నారు. మనం చెప్తామా? ఆమె దగ్గరికి వెళ్ళి మంచి మాటలు ఏమిటి మనం చెప్తామా? ఒక చెడ్డామే ఉండిందనుకో, పోని పాపం తప్పే చేసింది, తెలియక తప్పే చేసింది, ఏదో పొరపాటే చేసింది, బతకలేకనో దేనికో మొత్తానికి ఏదో తప్పే చేసింది. మనం ఏం చేయాలి?
మంచి మాటలతో మంచి మార్గంలోకి నడిపించాలా, మనసును మార్చాలా. అలా చేస్తామా చెప్పు? అలా చేస్తామా? వాళ్ళు చూస్తామా? అసలు మాట్లాడతామా? నలుగురు కూర్చొని పొరపడతాం పోతాం అనుకో తిట్టుకుంటారు. నిజమే కదా? అనరా అనరా పొరపడతా మన పిల్లలు ఆ పక్కకి పోయినారు అనుకో, వాళ్ళు ఇచ్చాడు రే బుద్ధిలో మీకు 10 మంది అంటాడు అనమా అంటామనమా? యేసుప్రభు అన్నాడా? ఆయన నమ్ముకున్న నువ్వెట్టంటావు? ఆయనేమో నమ్ముకున్నాం అంటున్నావు, మనమైతే అనాల్సిన మాట్లాడినట్టున్నాం. ఆయన మాట్లాడుతున్నాయి, మన మాట్లాడుతున్నాయి. ఆయన బ్రతికెలా ఉంది, మన బ్రతికెలా ఉంది. మారాలండి. మారడం అంటే ఎవరో ఒక వాళ్ళు మతంలోకి మారినారైనా, వాళ్ళు మతంలోకి దిగినారైనా, దిగడానికి బాగా చెరువు. అది దిగినారైనా మతంలోకి, అది మతం కాదమ్మా, మంచి మార్గం. క్రైస్తవ్యం మతం కాదు, మంచి మార్గం. మారిపోయినారు. యేసుక్రీస్తు వారు మాట విని మారిపోయారండి. అలా మనం కూడా మారిపోవాలండి. మన తోబుట్టువులు, మన సహోదరులని మనం ప్రేమించాలండి. ప్రేమించి వాళ్ళను మంచి మార్గంలో నడిపించాలండి. అందుకే అండి దేవుడు బ్రతికిచ్చాడు. ఈరోజు నువ్వు బతుకుతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? ఇంకా మారాలని. ఇంకా ఆయుష్ ఉందంటే కారణం ఏంటో తెలుసా? ఆరోగ్యం ఉందంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు తినే కీరకాయలు బీరకాయలు కాదు. అర్థమవుతుంది? కీరకాయల్లో, బీరకాయల్లో, సొరకాయల్లో ఇప్పుడు చూసే పద్ధతులు లేచినట్టు యూట్యూబ్ ఛానల్స్ అన్ని ఏమైపోయినాయంటే ప్రతి వాడు డాక్టర్ అయిపోయినాడు. వచ్చాడు నీకు షుగరా, సొరకాయ తినంటాడు. ఇంకొకరు వచ్చాడు నీకు షుగర్గా, తలకాయ తినంటాడు. ఇంకొకరు వచ్చాడు నీకు షుగరా, నీకు అల్సరా, పల్సరా, క్యాన్సరా, ఇదో ఇది తిన్నాను ఒకడు అంటాడు. నువ్వు పల్టీలు కొట్టాను ఒకడు అంటాడు. నీకు ఎలికి పల్టీలు కొట్టాను ఒకడు అంటాడు. ఏమంటే ముందరకు పోను ఒకడు అంటాడు. గ్రౌండ్లో ఒకడు ఎలికి వస్తాడు. అందరూ ముందుకు పరిగితే ఇడు ఎలికి పరిగెత్తాడు. ఏంటంటే ఎలికి పరిగెత్తున్నావు అంటే షుగర్ కంట్రోల్ అన్న. అలా పరిగెత్తుకుంటూ వచ్చి కాలంలో పడినాడు. దేవుని పిల్లల అంటే ఆరోగ్యం ఏడుంది? ఎలికి పోతేనా, ముందుకు పోతేనా, కాయల్లోనా, ఆకుల్లోనా? ఈరోజు ఈ మధ్య ఆకులు తింటున్నారు. ఈ చెట్టుకుంటే ఆకులు కూడా కొద్ది రోజులు కూడా తిన్నారంటే ఏమిటి మేకలు తింటాయి ఆకులు. ఈరోజు ఎవరు తింటున్నారు? మనుషులు. ఏడ ఆకులు కనబడితే ఆకులు మేకల్లా తింటున్నారు. ఏమిటంటే ఆరోగ్యం. ఆకుల్లో ఆరోగ్యం ఉందా? సొరకాయలో, కాయల్లో ఆరోగ్యం ఉందా? మాయండి బాబు. ఈ సమాజాన్ని మాయ చేసేసినారు. యేసుక్రీస్తు వారి ప్రేమ ఏమిటి కనపడకనే చేసేసారు. అలా చేసిన వాళ్ళు ఎవరు కాదు, మనమే. ఎవడో చేయలేదు, మనమే చేస్తున్నాం. మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇలా ఉండడం వల్ల యేసుక్రీస్తు వారి ప్రేమ దేవుని పిల్లల బయటికి వెళ్ళడం లేదు, ప్రపంచంలోకి వెళ్ళలేదు, ప్రజల్లోకి వెళ్ళడం లేదు. సాతాను గారు మనుషులందరినీ మాయ చేసేది. అది కాదు మీరు తెలుసుకోవచ్చింది, ఇది తెలుసుకోవాలని చెప్పి ఏమండి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసి మనుషులందరినీ మాయ చేశారండి బాబు. మాయ చేశారండి. మాయ అంటే తెలుసు కదా, మా వాళ్ళందరూ ఎట్లా ఉంటారు బాగా. మీరు ఈరోజు కాబట్టి వచ్చాను కాబట్టి మీకు మాయ అంటే చెప్తాను. మాయ అంటే ఎందుకు తెలుసా? దేవుని పిల్లలరా అప్పుడప్పుడు పేర్లు ఏడుస్తూ ఉంటారు. చూశారు మీరు? ఒక అమ్మాయి పాపం కొంచెం కలర్ తక్కువ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది, ఏంటి అలా ఉన్నాం? ఏం లేదే, కొంచెం కలరు దానికి వస్తుంది. టక్ 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 7 రోజులకి ఏమైపోయిందమ్మా? 6 రోజులకి తెల్లగా అయిపోయి అలా పురులు విడబోసుకుంటూ వస్తారు. ఏమైంది? నిజమా? ఒకవేళ నిజమైతే నేను కూడా 6 రోజుల నుంచి కాదు, ఏమిటి 6 నెలల నుంచి కాదు, 6 సంవత్సరాలు 16 సంవత్సరాలు కూర్చున్నాను. నేను చూడండి ఎట్లున్నాను. ఈ మైకు నేను ఒకటే ఉన్నా. మీకు అర్థమవుతుంది? ఆ అమ్మాయి తెల్లగా వచ్చింది, నేను ఎందుకు రాలేదు? దాన్ని మాయ అంటారు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు. ఒక పెద్ద ట్రక్ పడిపోయి ఉంటుంది, క్రేన్ వచ్చి లాగుతూ ఉన్నా కూడా ఆ లారీ రాదు, పెద్ద లోయలో పడిపోయి ఉంటుంది. అప్పుడు ఒక అమ్మాయి ఇలా 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 అంటూ జుట్టు తిట్టుకొని ఆ లారీ పెట్టి మూవ్ అంటది, అంచేది లారీ వచ్చేస్తుంది. ఏది క్రేన్లు పట్టుకొని లాగుతున్నా రాని లారీ ఈవిడ జుట్టుతో వచ్చింది. ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? మేఘా షాంపూ. మీరా షాంపుతో మీరు కానీ పోసుకున్నాను అనుకోతారా? ఇంకంతే. కుర్లే కుర్లు. ఆ కుర్లతో లారీలు, బంగాళాలు, బస్సులు అన్ని రావడం. ఏదో ట్రాక్టర్ ఒకటి ఉండదు కదా, మీరు పోయి లాగండి మీరా షాంపుతో పోసుకుని ఏదో అంత ఉంటుంది జడ. అది కూడా ఏమైపోతుంది? మీకు అర్థమవుతుంది? దేవుని పిల్లలు దీన్ని మాయ అంటారు. మాయ అంటారు అంటే దేవుని వాక్యాన్ని ఏం చేసింది సాతాను? మాయ చేసిందండి. మంచిని దాచిపెట్టేసింది, చెడును బయటకు తీసుకుపోతుంది. దేవుని పిల్లల తోబుట్టు బంధాలు ఎలా ఉండాలి తెలుసా? యేసుక్రీస్తు వారిలో ఉండాలండి.
యేసుక్రీస్తు వారిలో ఉండాలండి. యేసుక్రీస్తు వారు ఎంత చక్కగా బంధాలు ఎలా ఉండాలో చెప్తున్నాడండి. చక్కగా దిగు, చెట్టు దిగు. ఈరోజు నేను ఇంట ఉండవలసినది. పాపాత్మను ప్రభా నూరా అని పాపని ఏం చేశాడు? మార్చేశాడండి. ప్రేమ అండి. ఇంకో మాట చెప్పాను. యేసుక్రీస్తు వారిని ఎంతమంది కొడుతున్నారమ్మా? యేసుక్రీస్తు వారిని ఎంతమంది తిడుతున్నారమ్మా? ఏమి దెబ్బలండి అవి? ఏమండి ఒంటి మీద చర్మం అంతా లాక్కొని వస్తుందండి. ఒంటి మీద చర్మం అంతా లాగేస్తుందండి కొడుతుంటే. అన్ని భయంకరమైన దెబ్బలు. ఇకపోతే ఆయన్ని నిలబెట్టి దేవుని పిల్లలు అనరాని మాటలు, ఏమండి అనరాని మాటలు అంటూ ఎంగిలి తీసుకుని ఆయన ముఖాన్ని నమ్ముతున్నారు. లేదా ఆయన ముఖాన్ని నమ్మలేదమ్మా? ఆయన ముఖాన్ని నమ్ముతున్నారా? ఉమ్ముతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. ఏమన్నా అన్నాడా? ఎందుకనలేదు? తిరిగి ఆయన అనుకుంటే వీళ్ళందరూ ఆయనకు పెద్ద లెక్క చెప్పండి. వీళ్ళందరూ ఆయనకు పెద్ద లెక్క. పేతురు ఆయన పట్టుకునేదానికి ఒక పంట రోజు రాగానే పేతురు ఏం చేస్తాడు? కత్తి తీసుకొని చెవి నరిగితే అప్పుడు ఏమన్నాడండి యేసుక్రీస్తు? నీకేమన్నా బుద్ధి ఉందా పేతురు? ఎందుకు కత్తి పట్టుకున్నావు? కత్తి పట్టుకున్నాడు, కత్తితో పోతాడు. నేను అనుకుంటే వీళ్ళంతా నాకు పెద్ద లెక్క అనుకుంటున్నావా? నేను అనుకుంటే ఎన్ని సేనలు దిగుతాయి తెలుసా? ఎన్ని సేనలు అండి? 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ. 12 సేనలు. సేన అంటే 6,000 అంటే 12 సేనలు అంటే ఎంతమంది దేవదూతలు వస్తారు నేను అనుకుంటే. కానీ వద్దు. వాళ్ళెవరు? నా చెవి తెగ నరికిన వాడు ఎవడో తెలుసా? నా సహోదరుడు అని చెప్పి తప్పు చేసిన పేతురు అని చెప్పి ఆ చెవి తీసుకుని మళ్ళీ ఏం చేసినాడు? అదండి ప్రేమ. ఈరోజు ఆ ప్రేమ మనలో ఉందో చెప్పండి. కొడుతున్నారండి, తిడుతున్నారండి, భయంకరమైనటువంటి మాటలతో దూషిస్తూ తుమ్మని ఎదురుస్తుంటే ఏమండి తుడుచుకొని గమ్మని వెళ్ళిపోయాడా? తిరిగి మనలో ఊసాడు కదా. అదే మన మీద ఎవరైనా ఊచే తుమ్మన్నారు ఏమన్నా ఏమ్మా పనికిమాలిందనా తుమ్మన్నారు అనుకో, ప్రభు అని క్షమించి ప్రభు పోయి ఎవరు చేయకండి. నేను ఒకర్లేదే అంటే మీరు ముసుగులేసుకోవడాలు అంటే క్రైస్తవులు లాస్ట్ నుంచి ఇదో మా స్టేజ్ నుంచి లాస్ట్ వరకు అడుగుతున్నాను. తుఫాన్ నీ మీద చూస్తే తుడుచుకొని వెళ్ళి చేతండి. ఏంది ఒకర్లేరా? పర్లోకం వెళ్ళి ఒకర్లేరా? దేవుని పిల్లలారా, క్రైస్తవుడు అంటే క్రీస్తుని నమ్ముకొని అలాగ బ్రతికేవుడే క్రైస్తవుడు. మనం కూడా అలా బ్రతకాలండి. తుడుచుకొని వెళ్ళిపోయాడండి. కొట్టించుకున్నాడండి. ఎన్ని దెబ్బలు తెలుసా? వీటి మీద చర్మం లేకుండా కొట్టారండి. అన్ని దెబ్బలు కొట్టే తల దించుకున్నాడండి. మనం ఒక దెబ్బ కొట్టే ఒక దెబ్బ ఎందుకు? ఒక మాట అంటే పడతావా? ఏమన్నాను? ఆ మాట అన్నావు అనుకో. విన్నారండి? ఏమన్నాను ఆ మాట అన్నావు. ఆ మాట అంటే ఏమిటి నీకు? ఏమా మాట అంటే అన్నే కలుతుంది నాకంట. మరి ఇప్పుడు యేసుప్రభుకి ఎంత కాలాలా? కాలేదే? కాలేదే? ఎందుకు కొడుతుంటే గమ్మనున్నాడు? ఎందుకు తిడుతుంటే గమ్మనున్నాడు? ఎందుకు చంపుతుంటే గమ్మనున్నాడు చెప్పమంటావా? టాప్ సీక్రెట్ చెప్పమంటారా మీకు ఈరోజు? ఎందుకు గమ్మనున్నాడంటే వాళ్ళు నా సహోదరులు, వాళ్ళు నా తోబుట్టువులు. తెలియకేదో చేశారు తండ్రి. మీరేమి చేస్తున్నారో వీరిని అంటావా? అనాలా? అంటామండి. అనము అంటే ఇంకంతే. అనాలా? తగ్గేదే ఇతనే ఉందా? పరలోకానికి ఎక్కేదే లేదంటారు దేవుడు. తగ్గవా? తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. తాను అదంటే తగ్గించుకోరా? నీ ప్రభువే తగ్గించుకున్నాడు. ఈ ప్రభు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఈ సృష్టికర్త అయిన దేవుడే తగ్గించుకుంటే నువ్వు నేనంత ఆఫ్టర్ తగ్గించుకోవా? తగ్గించుకున్నాం. ఒకరినొకరు ప్రేమించుకున్నాం.
ఒకరినొకరిని ఏమండి ఆప్యాయంగా పలకరించుకున్నాం. ఏం ఎత్తుకోబోయింది ఏం లేదు కదా. ఏం ఎత్తుకోబోతాం చెప్పండి. వచ్చేటప్పుడు ఎలా వచ్చాం? తల్లి గర్భంలోంచి ఎలా వచ్చామో పోయేటప్పుడు కూడా అలాగే పోతాం. ఏం తీసుకుపోతాం చెప్పండి. రాజీవ్ గాంధీ ఏం తీసుకోలేదు. ఏమిటి వాళ్ళ అమ్మ ఇందిరాగాంధీ ఏం తీసుకోపోయింది? రాజశేఖర రెడ్డి గారు ఏం తీసుకోపోయారు? ఎన్టీ రామారావు ఏం తీసుకోపోయాడు? ఏమిటి కోటీశ్వర్లే కదా. ఏమిటి కోటీశ్వర్లు లేదా? ఏమిటి ఎంత కోటీశ్వర్లు తెలుసా? ఇందిరాగాంధీ కుటుంబం ఎంత కోటీశ్వర్లో తెలుసా? ఎంత పెద్ద కోటీశ్వర్ల కుటుంబమో తెలుసా? నెహ్రూ గారు, ఇందిరాగాంధీ వాళ్ళ నాన్న నెహ్రూ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇంగ్లాండ్లో చదువుతున్నాడు. బెల్లులు కొడుతున్నాడు, బెల్లులు. అలా బెల్లులు కొడుతుంటే దేనికండి బెల్లులు కొడుతున్నారు, దేనికండి బెల్లులు కొడుతున్నారంటే ఆయన ఏమన్నాడు తెలుసా? చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏమండి ఎవరి దగ్గర ఎన్ని కోట్లు ఉంటే వాళ్ళని బెల్లులు కొట్టారా అనగానే నెహ్రూ గారు వాళ్ళ నాన్నకు ఏమండి టెలిగ్రామ్ చేసేది లాల్ బహదూర్ శాస్త్రి అనుకుంటాను వాళ్ళ నాన్న. ఏమండి టెలిగ్రామ్ చేస్తే నాన్న ఇలా బెల్లులు కొడుతున్నారు, ఎవరు ఎన్ని కోట్లు ఉంటే వాళ్ళు అన్ని బెల్లులు కొడుతున్నారు, మరి మనకి ఎన్ని కోట్లు నువ్వు చెప్తే నేను కూడా అన్ని బెల్లులు కొడతానంటే వాళ్ళ నాన్న ఏం పెట్టాడు తెలుసా? తిరిగి ఏం టెలిగ్రామ్ చేశాడు తెలుసా? అప్పట్లో నాన్న నువ్వు అలిసిపోయేంత వరకు కొట్టరా బెల్లులు అన్నాడు. నువ్వు అలిసిపోయేంత వరకు కొట్టరా బెల్లులు అంటే అప్పట్లో ఎన్ని కోట్లు వాడకం ఏం ఎత్తుకోబోయాడు ఎందుకు చెప్పండి? ఏం తీసుకోబోయాడండి? నీ పగలు, నీ ప్రతీకారాలు, నీ యొక్క అసూయలు, నీ ద్వేషాలు ఏం తీసుకోబోతావు? ఒకరంటే ఒకరికి సరిపోదు. మళ్ళా ఒకటే చర్చికి పోతారు. ఏమండి ఒకటే చర్చికి పోతారు. మామూలుగా ఒక చర్చి అంటే ఒక చర్చి కొనలేదు. మామూలుగా అంటే హిందువులు ఏ గుడి కనపడినా ఏమిటి చర్చి కనపడితే ఇలా అంటారు. ఎవరు హిందువులు విన్నారా? ఏమండి వాళ్ళకి దర్గా కనపడింది అనుకో ఏమండి ఏదో ఇలా ఇలా అంటారు. ఇలా 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 అనేది అనేసి వెళ్ళిపోతారు. నిజమే. ఏ గుడి కట్టుకుంటే దండం పెట్టుకోబోతారు. ఏమిటి మనము ఏ గుడో వద్దులే, ఏ గుడో మసీదో మనకు వద్దులే. ఈ మనం పోయే చర్చికి అక్కడ పక్కన చర్చి కనపడుతుందా మూడు ఇట్ట తిప్పుకొని ఏమ్మా అంటే వాళ్ళు శత్రువులా? ఒక చర్చి అంటే ఒక చర్చికి సరిపోదు. ఆ చర్చి ఇట్ట ఇట్ట మనకోపోతుంది. ఏమ్మా నీకు సపరేట్ చర్చి ఉంటుంది పరలోకంలో. ఏడున్నట్టు ఆడుంటాయా? నీకు ఒక చర్చి, ఇంకొక చర్చి, భక్త సింగ్ ఒకరికి, ఇంకొకరినైనా రణసింగ్ ఇంకొకరికి, గుంటూరులో అయినా ఓసన్ ఒకరికి, ఏమంటే లూథరన్ ఒకరికి, ఏమంటే మేరన్ ఒకరికి, ఈ ఉంటాయి ఆడ రకరకాల అందరికీ చర్చలు ఏడున్నట్టు ఉంటాయా? సంఘము ఒకటే, సంఘము ఒకటే. తెలుగు బుక్కు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎక్కడున్నా తెలుగు బుక్కు ఒకటే, బైబిల్ ఒకటే, దాన్ని నమ్ముకున్న మనం ఒకటే ఒకటే. ముక్కలు చెక్కలు సరిపోదు. ఒకరంటే ఒకరు సరిపోదు. అత్తలు కోడలు అంటున్నాం ఈ చర్చిలో కూడా అంతే. అంతేనా? కోడలు అంటే అత్త సరిపోతుంది. పాకిస్తాన్ ఇండియా కలుస్తుంది కానీ అత్త కోడలు కలవదు. బుస్ బుస్ అని చూసుకుంటారు. ఈమెను చూసి ఆమె బుస్ ఆ టీవీలో వస్తుంటుంది బుస్ 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 అని. అత్త చూడు కానీ కోడలు బుస్. ఒకరంటే ఒకరు సరిపోదు. పొరపాటుతో ఏదన్నా ఒక పొరపాటుతో కోడలు ఏదైనా అనిందనుకో, మా అత్త అనిందనుకో, ఇనిందనుకో, ఇది వచ్చే వచ్చాను బయటికి చెట్టు కింద వీళ్ళకు ప్లాట్ఫామ్ ఉంటుంటారు బుస్సులో. 4-5 మంది కూర్చుంటారు. ఓ ఎలక్క, ఓ పొల్లక్క, ఓ మల్లక్క, కోడలు నన్ను చూడక్క, నన్ను చూడక్క, నన్ను చూడక్క. నీ కోడలు నువ్వు అందరికి చెప్పొచ్చు ఎక్కడిదని చెప్పు, చెప్పచ్చా? ఏదో తెలియగలిగింది పోనీలే తండ్రి ఆమె ఏమనిందో ఆమెను క్షమించు అంటావా? రా ఎలక్క, ఓ పుల్లక్క, ఇంకంతే సాయంత్రం వరకు. సరే కోడలోనే ఉన్నా అత్త ఏమన్నా పోనీలే అనుకుంటుంది. అలాగే మన సంఘంలో కూడా ఉన్నాయి. ఒకటే సంఘానికి వెళ్తారు, మళ్ళా సంఘాలు వదిలేయండి, ఒకటే సంఘానికి వెళ్తారు. ఏమండి ఆ సంఘాల్లో ఏమైనా కలిసి ఉన్నారు చెప్పండి? ఆ సంఘాల్లో ఏమైనా కలిసి ఉన్నారు? ఒక చర్చికి వెళ్ళానండి నేను. ఒక చర్చికి వెళ్ళండి, రైల్వే కోడ్లో ఉంది చర్చి, పెద్ద చర్చి అండి. వెళ్ళానండి, వెళ్ళి అక్కడ కూర్చున్నాను. అక్కడ కూర్చుంటే ఒక తల్లి వచ్చింది. వచ్చి ఏమండి ఆడ కూర్చునే ముందర ఏమండి ఆ పక్కన ఒక ఆమెను చూసి ఛీ దరిద్రం పొద్దని మొహం చూశాను అని చెప్పి ఆడపోయి కూర్చుందండి. ఏమన్నా ఆడ కూర్చునే వాళ్ళు ఎవరిని అడిగితే ఛీ దాని పక్కన నేను కూర్చుంటాను. మళ్ళా చర్చిలోనే ఒకరి పక్కన ఒకరు కూర్చోరు. ఒకరంటే ఏంటి బంధాలు అంటారు.
బంధం అంటే ఎలా ఉండాలో నేర్పించడానికి వచ్చిందండి. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. వ్యభిచారం అందు పట్టబడిన ఆ స్త్రీనే కాపాడాలనుకున్నాడంటే, ఒక సమరయ స్త్రీని కాపాడాలనుకున్నాడంటే, ఏమండి నీ సహోదరులు అంతకంటే చెడ్డోళ్ళ కాపాడమన్నా, రక్షించవా? అసలు నువ్వు నేను భూమి మీద దేనికి వచ్చినావు తెలుసా? మనం కాపాడబడి, మనం రక్షింపబడి 10 మందిని కాపాడడానికి వచ్చామండి. ఆ 10 మంది ఎవరో తెలుసా? మన సహోదరులండి. వాళ్ళ నుండి సంపాదించుకోబోతుంది మనం డబ్బు కదండి, ఆస్తి కదండి, అంతస్తు కదండి. అవి ఎంతవరకు అంటే తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి చాలండి. ఎక్కువైనా కూడా మళ్ళీ డేంజర్. ఏమంటే మనం ఎక్కువగా ఏం సంపాదించాలో తెలుసా? మనుషులను సంపాదించండి. పేతురు, ఇప్పుడు వరకు నువ్వు సంపాదించావు, డబ్బు సంపాదించావు, ఆస్తి సంపాదించావేమో, ఇక నుంచి నువ్వు సంపాదించాలి. ఏంటో తెలుసా? ఇప్పుడు వరకు చేపలు పట్టావు, ఇప్పటి నుంచి ఎవరు పట్టాలా? మనుషులను బట్టి జాగ్రత్త చేస్తాను. మనం మనుషులను పట్టడానికి మనల్ని పడితే మనం ఏంటండి మనుషులను కొడతాము. పట్టడానికి నిన్ను పట్టుకునింది, కొట్టడానికి కాదు. నువ్వు చెప్పు, పట్టడానికే వచ్చింది, కొట్టడానికే, తిట్టడానికే. పట్టాలండి. ఎలా పట్టాలా? ప్రేమతో అండి. దేవుని పిల్లరా, మన వాళ్ళందరినీ కూడా అద్భుతమైనగా ఒక బంధం అన్నాడండి. చివరిగా మాట చెప్పి ముగిస్తాను. చూడండి ఒకసారి. అయిపోయిందమ్మా. చివరి మాట ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1 వచ్చిన చూడండి. కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును ఏమన్నాడంటే, మీరు సమాధానమును బంధము చేత. ఏ బంధం అమ్మా మనలో ఉండాల్సింది? సమాధానం. సరేలే పోనీలే అని సమాధాన పడాలండి. ఏమండి, చెట్టు సమాధాన పడుతుందండి. ఒక జంతువు సమాధాన పడుతుంది మనతో. చెట్టు కాడికి పోతే ఏమండి, చెడ్డోడు పోయినాడు అనుకో, చెట్టు కాడికి నీకు ఇవ్వనురా నా పనులు అంటది. మంచోడు పోయినా తన ఫలాన్ని ఇస్తుంది, చెడ్డవాడు పోయినా సమాధానం అండి. ప్రకృతిలో ఉన్న సమాధానం ప్రజల్లో లేకపోతే ఎలా చెప్పండి? వాటికంటే ఎక్కువ జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు, వాటికంటే ఎక్కువ బుద్ధి మనకి ఇచ్చాడు. మనం ఉండాలండి సమాధానంగా. సమాధానమును బంధము. ఏ బంధం అండి మన మధ్యలో ఉండేది? సమాధానం అనే బంధం. దయచేసి సమాధానం అనే బంధం చేత మీరు బ్రతకాలని కోరుకుంటున్నాను. తర్వాత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయు శ్రద్ధ కలిగిన వారై. ఐక్యమును కాపాడుకునే విషయంలో శ్రద్ధ ఐక్యముగా ఉండాలి. ఐక్యముగా ఉండాలి. మీరంతా ప్రేమతో ఒకరినొకరు సహించుచు భరించుచు. ఇది ఎవరండి మనకు రోల్ మోడల్? ఎవరండి ఇలా మనకు మార్గం? ప్రభువైన యేసుక్రీస్తు వారిలా మారిపోవాలండి. పౌలు మారిపోయాడండి. అపోస్తలుడైనటువంటి పౌలు మారిపోయాడు. తిమోతి మారిపోయాడు. ఎంతో మంది మారిపోయారు. మనం కూడా మారిపోవాలి. ఎలా? మనసును మార్చుకొని మంచిగా బ్రతికి 10 మందిని కాపాడుకోవడం. గొడవలొద్దు, కొట్లాట్లొద్దు. ఏమండి, ఈ గొడవలు మనం నరకానికి తీసుకుపోతాయండి. దేవుని పిల్లరా, నిజంగా అండి నేను ఒక పాట చూశానండి. ఆ పాటలో అంటే హైందవులు రాసినటువంటి పాట. హైందవులు కట్టినటువంటి ఆ ట్యూన్స్ హైందవులు వీడియో తీసి చేశారండి. నిజంగా అండి నేను చెప్పినటువంటి మెసేజ్ అంతా కూడా దాంట్లో ఉంటుందండి. అదేదో హైందవుల పాట చూడొద్దండి. ఆ పాటలో ఒక అన్న యేసుక్రీస్తు వారు ఈ రోజుకి మన కోసం తనకలాడుతున్నాడండి. నా పిల్లలు మారిపోతారు, నా సహోదరులు మారిపోతారు, పరలోకానికి వస్తాడని చెప్పి ఇప్పటికీ మన కోసం చేయి చాపి ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. దినమెల్లా తన చేయి చాపి ఎదురు చూస్తున్నాడు. మారిపోతారు అని ఎదురు చూస్తున్నాడు. మార్గం నిజంగా ఒక పాట అండి. ఒక అన్న తమ్ముడు కోసం ఎంత తనకలాడుతున్నాడో, మన ఆత్మీయ అన్న యేసుక్రీస్తు వారు మన కోసం ఎంత తనకలాడుతున్నాడో ఆ పాట చూసి మీరు ఆలోచించాలని కోరుకుంటూ ఆ పాట తర్వాత ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుని ముగించుకున్నాం. ఒకసారి దయచేసి ఆ పాట చూడవలసిందిగా ప్రభువు మానవి. యాభై 9 నిమిషాలు వచ్చింది.
నేనున్న గర్భంలోనే నాదిలో ఉన్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా. నేనున్న గర్భంలోనే నాదిలో ఉన్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా. చిన్నప్పుడు అది ఒకటి ఇప్పుడు నీతో అంటారే నీకొచ్చేది ఇప్పుడు నీ దారి నన్నెవరు ఏమన్నా నేనెప్పుడు పెరిగేది ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాలి. ఏ బంధమైనా కలుపుకుంటే మొదలవుతాయి తోపుట్టు బంధం ఒకటే ఇంకేడా పోతాయి. నేనున్న గర్భంలోనే ఆడి ఉన్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వు ఆడా నేను నీడా మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా. ఉందనుకుంటే అందులో నేను కలిసే రోజులు ఎన్నుంటాయో. చిన్నప్పుడు తెలిసి తెలియక 20 ఏళ్ళు, ఇప్పుడు ఈ గోరు గొడవలతోనే ఇంకెన్నాళ్ళు. నీ సంపాదన నీకే ఆ సంపాదన నాకే, ముత్తాతల సొత్తుకు తమ్ములు వేడా నడి మధ్యన వచ్చేది ఏమైనా కొన్నావే వేరే నిత్యం ఉండే ఇంగి వేడా. నీవున్న గర్భంలోనే ఆడిలో ఉన్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా. నువ్వేను అమ్మాలకు కొనసాగు, మనము కొట్లాడితే వద్దు వాళ్లకు తల వద్దు. భార్య మన పిల్లలు అంటే దేవుడి చిత్రం, కానీ అన్నా తమ్ముడు అంటే అది ఒకటే రక్తం. ఒక నిమిషం కూర్చుంటే ఒడిసే గొడవే మనది, ఏమున్నది నీకు నాకు అంతటి కాదా. అన్నంటే నాన్నంట తమ్ముడు తన కొడుకంట, సంగతి అర్థం అయితే జన్మంతారంభం. ఉన్న గర్భంలోనే రాదిలో ఉన్నావు తమ్ముడా, ఇప్పుడు ఆడా నేను ఈడా మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా. చిన్నప్పుడు మీది అది ఒకటే నీరు, ఇప్పుడు నీళ్ళు నా ఇల్లు అంటారే నీరు. నీ తొడిగిన అంగీలాగే నీకొచ్చేది ఇప్పుడు నీ దారి ఎందుకు వేయండి. నన్నెవరు ఏమన్నా నేనెప్పుడు మరిగేది ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాలి. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాయి తోపుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకని. ఎలా ఉందండి, ఎలా ఉందండి? చాలా మంది ఎవరితో పెట్టున్నారు. దేవుని పిల్లలారా, మనకేమీ శాశ్వతం కదా ఈ లోకంలో. 4 రోజులు బతికి వెళ్ళిపోతాం, మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. 4 సంపాదించుకోమండి. నిజంగా అండి, ప్రసంగం వేరే చోట చెప్పుంటే వాడు విని ఒక తమ్ముడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అందక్కడికి. కాళ్ళ మీద పడిపోయి ఏడుస్తున్నాడంట. 15 ఏళ్ళు ఏంటంట అన్నదమ్ములు మాట్లాడుకొని, అన్నయ్య నన్ను క్షమించన్నా అంటారంట. ఏమంటే అలా వాళ్ళిద్దరు సమాధాన పడి నా దగ్గరికి పరిగెత్తారండి. అయ్యగారు నా తమ్ముడు మారిపోయాడండి, నా తమ్ముడు మారిపోయాడండి. దేవుని పిల్లలారా,
రేపు ఉంటామో లేదో మనకు తెలియదు. రేపు మనం ఉంటామో లేదో మనకు తెలియదు. రేపు నీది కాదు, ఈరోజే సమాధానం పడండి. సమాధానం అనే బంధం చేత ఐక్యం కండి. అందరూ కలిసిమెలిసి ఉండండి. గొడవలు వద్దు. అందరూ మంచి వాక్యం చెప్పుకోండి. నలుగురికి దేవుని గురించి ప్రకటించుకోండి. 4 రోజులు మంచిగా బ్రతుకుదాం. నలుగురిని సంపాదించుకున్నాం, వెళ్ళిపోతాం. చెడ్డవాడని చచ్చిపోద్దండి. చెడ్డవాడని మనం ప్రాణం పోకూడదు. మంచివాడు అని ప్రాణం పోగొట్టుకోవాలండి. తెలుసా? ఎవరైనా సరే అలా మంచోడు చచ్చిపోయినాడు అనాలి. అలా అనిపించుకోవాలంటే నువ్వు ఎవరి మార్గంలో నడుచుకోవాలో తెలుసా? యేసుక్రీస్తు వారి మార్గంలో నడుచుకొని ఆయన ఎలా తన సహోదరులు క్షమించాడో, అప్పును చేర్చుకున్నాడో, మనం కూడా అలా చేర్చుకొని ప్రేమతో బ్రతికిపోతాం. మంచిదండి. చక్కగా ఉన్న మీ అందరికీ నా వందనం తెలియజేసుకుంటూ, దేవుడు మరలా ఆయుష్ ఇస్తే మరలా మీ మధ్యకి వస్తాను. లేదు ఆయుష్ తీరిపోయింది, నా ప్రాణం పోయింది అనుకోండి, అక్కడి నుంచి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అందరికి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు దేవా, ఇదిగోనైనా నీ పిల్లలు మంచి మాటలు విన్నారు. అసలు తోబుట్టు సంబంధాలు ఎలా ఉండాలో మా అందరికీ నేర్పించడానికి ఒక మహానుభావుడు నీ లోకానికి పంపించాను. నాయన నువ్వు పడుతున్న బాధను చూసి నీ బాధను తీర్చడానికి, నీ మనసులో ఆవేదన తండ్రి తీర్చడానికి నీ దగ్గర నుంచి ఒక మహానుభావుడు మా కోరిక పంపించావు. ఆ మహానుభావుడు యేసుక్రీస్తు వారు సహోదరులతో ఎలాంటి సంబంధాలు కలిగి, ఎలాంటి సమాధానాన్ని కలిగి బ్రతకాలో మాకు నేర్పించిన నేను నీ కుమారుడు ద్వారా నీ పరిశుద్ధ పదాలు పొందనాను తండ్రి. బతుకున్నంత కాలం నీకు నమ్మకంగా మేము బ్రతకడానికి, కలిసిమెలిసి సమాధానంతో బ్రతకడానికి, సాతాను వలన తండ్రి, సాతాను వలన సమాజం అంతా చెడిపోయింది. నేను సాతాను అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి వాడు సంతోషపడుతూ నేను బాధ పెడుతున్నాడు తండ్రి. ఇలాంటి సమయంలో మేమందరం కూడా నిన్ను బాధ పెట్టే పిల్లలుగా కాకుండా నేను సంతోష పెట్టే పిల్లలుగా మేము బ్రతకడానికి జ్ఞానంతోనూ, బుద్ధితోనూ, తెలివితోనూ నింపండి తండ్రి. నాయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ కోరుకుంటూ, అదిగో తండ్రి నీ పిల్లలు రాత్రి అనక పగలనక కష్టపడుతున్నారు తండ్రి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నీ గురించి ప్రకటించాలని నెలకు సుమారుగా 32 మీటింగులతో ప్రతిరోజు పబ్లిక్ మీటింగ్ చేస్తూ నీ పిల్లలు కష్టపడుతున్నారు తండ్రి. ఎంతో మంది పిల్లలు ఇలాంటి సభలు జరిపించి నా సహోదరులందరినీ నా దేవుని దగ్గరికి తీసుకురావాలని అల్లాడిపోతున్నారు తండ్రి. ఆ కుటుంబాన్ని దీవించండి. ఈరోజు తండ్రి కోటి అనే అబ్బాయి ఈ ఊర్లో మీటింగ్ పెట్టాలని, ఈ ఊరు తనది కాకపోయినా, ఈ ఊరు వాడు తన వాళ్ళు కాకపోయినా శారీరకంగా ఆత్మీయంగా నా వాళ్ళు అనుకున్నాడు, నా సహోదరులు అనుకున్నాడు, నా వాళ్ళందరూ బాగుండాలని తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు తండ్రి. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యంతో ఇదిగో తన ఆ బిడ్డకు రావాల్సిన పరసంబంధమైన దీవులను ప్రసాదించమని, కుటుంబాలను కాపాడమని వేడుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ సమాధానమని బంధం చేత బంధింపబడి ఇదిగో తండ్రి ఈ రోజు నుంచి ఏదన్నా సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, సహోదరుల మధ్య ఏదైనా ఇరుకులున్నా వాటిని నీ వాక్యం ద్వారా పోగొట్టుకుని అందరితో సమాధానంగా ఉండి చక్కగా బ్రతికే భాగ్యాన్ని ఈ పసుపు గల్లు ప్రాంతంలోని ప్రతి బిడ్డకు ప్రసాదించమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను ఆయురారోగ్యాలతో సమాధానంతో చక్కగా దీవించి ఆశీర్వదించమని, సన్ని తోడుగా నడవచ్చమని వేడుకుంటూ, ఇదిగోనైనా దైవజనులు ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి, వారి పరిచర్యను దీవించండి, వారికి ఆరోగ్యమును ఆయుష్ తండ్రి. నీ బిడ్డలు ఎంతో దిక్కులకు వెళ్ళి ఇదిగో తండ్రి నీ వాక్యాన్ని ప్రకటించుకునే బిడ్డలకు సహాయం చేయమని వేడుకుంటూ కోరుకుంటూ వెళుతున్న నీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి నీ చిత్తమైతే మరొకసారి నీ పిల్లల మధ్యకు వచ్చి నీ మాటలు తండ్రి పాఠాలుగా చెప్పే భాగ్యాన్ని నాకు ప్రసాదించమని వేడుకుంటూ, ముఖ్యంగా మహేష్ని దీవించండి, పరిచర్యను దీవించండి, సమాధానంతో అందరితో సమాధానంతో ఐక్యంతో కలిసి మెలిసి అందరినీ క్రీస్తు వైపు నడిపించే బిడ్డగా ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుంటండి. తెలివితోనూ, బుద్ధితోనూ, జ్ఞానంతో మమ్మల్ని వేడుకుంటూ కోరుకుంటూ, మా పెద్దలు, మా ప్రియులు మరి ఏసన్న గారిని కూడా దీవించండి తండ్రి. ఆయనకి ఇచ్చి మంచి మనసును బట్టి, ప్రేమను బట్టి ఉన్నాను తండ్రి. ఎంతో మంచి సమయోచితమైన జ్ఞానంతో సంఘాన్ని నడుపుకు సహాయం చేయమని, వేదిక మీద దైవజనులు నాసర్ గారిని అందరినీ దీవించమని పెట్టుకుంటూ, ఇదిగో తండ్రి వీళ్ళందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో, ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్నిటి సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండి అంతవరకు దేవుళ్ళు చక్కగా మనం అందరినీ నడిపించును గాక. ఆమేన్. మంచిదండి, అందరు కొందరు. సాధారణంగా బైబిల్ అన్నా పాస్టర్లు చెప్పే వాక్యం అన్నా ఏదైనా వింటున్నాము, కానీ బైబిల్ ఎందుకో సభలంటే నిజంగా శ్రద్ధ తగ్గించుకున్న ప్రతి రోజుల్లో ఉన్నా, కానీ అదే సభలో నిజంగా అందరికీ జ్ఞానోదయం కలిగించి మన బంధం ఈ రక్త సంబంధం కాదు అని లోకాన్ని కలిగించిన దేవుడు ఆయన ఆత్మ నోట వచ్చిన మాట చక్కగా నిజంగా అనంత సహోదరులు మరి దైవజనులు గౌరవనీయులు పెద్దలు మరి షడ్రకన్న గారికి మరొకసారి మనంతా కలతాల విధానం మొత్తానికి నిజంగా వివరించింది ఎంత కష్టపడి చెప్పినా, కానీ విన్న మనం ఇంకా ఎంత కష్టపడితే అది మనసులో పెట్టుకోవాలన్న ఆలోచన మాత్రం దేశమే మర్చిపోవాలి. నిజంగా ఒక గర్భాన పుట్టిన బిడ్డ నిజంగా యేసు విషయంలో తండ్రి ప్రేమించినందుకు ద్వేషమా? ఏమండి, ఇవాళ మంచి మాటలు వినిపిస్తామని నిజంగా పిల్లలు దైవికంగా ముందుకు వచ్చినప్పుడు వారిని ప్రేమించాలి ముందు చెప్పాలి. ఇక్కడే కాదండి, ఎక్కడైనా కానీ మీరు చూసి వారిని ఆదరించే విధానం మంచి తెచ్చుకోండి. అలాంటి దీవెనలు నిజంగా బిడ్డలు పొందితే ఏమండి, కన్న తండ్రి అయిన దేవుడు నిజంగా ఎంత ఆనందపడే దినాలు ఏ విధంగా ప్రతి సభ చేసుకుంటూ గ్రామాన్ని నిజంగా అనిపించిందని ఇప్పుడే మాట అనిపించడం. ఇది పసుపులు అంటే పచ్చని తోరణాలతో కూడిన గ్రామం అనేది ఒకనాడు మీ పూర్వీకులు, లేకపోతే ఆ పేరు మీకు వచ్చేది కాదు. కానీ ధైర్యం పడింది ఇక్కడే కాదు, అంతలక ప్రపంచం అంతా. కాబట్టి మీ పూర్వీకులు ఏ విధంగా అయితే పచ్చగా ఉండాలని కోరుకునే ఆ నామకరణం ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఈ విధంగా క్రీస్తు మాట ద్వారా మీరు అంత పచ్చగా ఆనందంగా కలిసిమెలిసి ఉండాలని అంతటి మంచి మాటలు బంధాలను వ్యక్తపరిచి ఇదంతా మన ఆత్మ సంబంధమైన దేవుని బంధమని గుర్తు చేసినందుకు మరొక మారు అన్నయ్యకు నిజంగా సభకు మనం ప్రతిపరుచుకుంటూ చింతల పొడిది రేపు నైట్ కన్నా మన దేవుని ఎలా నమ్మాలి అను ఇదే సభలో చెప్పిన మరి గౌరవనీయ షబ్రికాన్నయ్య గారు, రేపటి దినాన మరి మహేష్ వారి గ్రామం చింతలపొడిలో సభ జరుగుతుంది. ఇక్కడ విన్నా మీరంతా నిజంగా ఇవాళ ఆనందాన్ని నిజంగా పొంది ఉంటే ఇంకా గంట వల్ల ఇంకెంత ఆనందంగా మనకు వస్తుందో. ఆనందం అంటే సంతోషంలో బలం అండి. ఇలా ఆయుష్కాలు వెలుగు రాలిపోతున్న జనాలు ఎప్పుడు దుఃఖం శరీరాన్ని నిర్వీర్యం చేస్తుంది. అందుకే అనేక రకమైన వ్యాధులు వస్తున్నాయి. అది ఒకటి క్రీస్తు నోట వచ్చిన మాట సమాధానమైన బంధం అనగా వాక్యం వినటం వల్ల ఎంతో ఆరోగ్యం అండి. తెలియలేదు క్రిస్టియానిటీ కూడా. కాబట్టి ఇలాంటి సభలు ఎక్కడ అందుతున్నా ఎక్కడ దొరికినా పరిగెత్తండి, చక్కగా నేర్చుకోండి. అలాగే రేపటి దినాన్ని జరిగే సభకు మీరు అంతా రావాలని తమ్ముడు మహేష్ స్వయం చెప్పగలని సమయం తప్పదు. ఇంతవరకు విలువైన సంగతులు మీరు ఉన్నారు. ఇంతసేపు ఓపిక మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న ప్రకటన అండి. మరి రేపటి దినాన్న మరి ఇప్పటి వరకు మనకు వాక్యాన్ని అందించిన షట్రకన్నయ్య గారి ద్వారా మరి దాసరి చిన్నమ్మాయి యోహాన గారి కుటుంబ పక్షమున మరి మీటింగ్ ఏర్పాటు చేయబడింది. దేవుణ్ణి ఎలా నమ్మాలి అనే విషయంపై మరి అన్నయ్య గారు మాట్లాడతారు. దయచేసి మీరందరూ కూడా అక్కడికి వచ్చి మరి దేవుని మాటలు వినాలని మీకు తెలియచేస్తూ మరి ఈ సభకు కన్వీనర్స్గా ఉండి తాతపూడి కోటి, వరగాలి కోటి, అలానే వరగాలి స్వర్ణ, మీరు ముగ్గురు కన్వీనర్స్గా ఉండి మరి ఇక్కడ ఇంత చక్కని మీటింగ్స్ ఏర్పాటు చేశారు కనుక వారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మీ యొక్క ఆనందాన్ని కూడా వారికి తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. పిల్లల మరి మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఇక్కడికి వచ్చి వేదికను అలంకరించిన వాక్యాన్ని అందించిన చంద్రకన్నయ్య గారికి, అలానే వేదికను అలంకరించిన దైవజనులందరికీ కూడా మీ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, పిల్లల మరి ఈ నెల 26, 27 మేతలమెట్ల మార్కెట్ యార్డ్ లోపల మేతలమెట్ల గ్రామం నందు కుటుంబ క్షేమానికై దైవ కట్టడలు
కుటుంబ క్షేమానికై దైవ కట్టడలు అనే అంశంపై మరి 2 రోజులు మీటింగ్ జరుగుతుంది. కి శ్రీను గారు, మీ అప్పుడు ప్రిన్సిపల్ గారు మరి అక్కడ వాక్యాన్ని అందించడానికి వస్తున్నారు. దయచేసి మరి సభను కూడా జ్ఞాపకం చేసుకొని మరి అక్కడికి వెళ్ళి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ మరి వచ్చిన మీ అందరికీ కూడా మరి ఇంత ఖర్చు పెట్టి ఇంత సభలు చేయడమే కాకుండా మీ అందరికీ కూడా భోజనాలు సిద్ధం చేశారు. మరి ఆ 3 కన్వీనర్స్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చిన మీ అందరూ కూడా మరి భోజనం చేసుకొని మరి క్షేమంగా మీ గృహములకు చేరాలని తెలియజేస్తూ మరి సభను ఇక్కడితో అలానే మరి షడ్రక్ అనే ఇప్పటివరకు మీరు వాక్యాన్ని అందించారు కదా, మీకు ఇప్పటివరకు విన్నారు కదా. ఇలాంటి ప్రసంగాలు మీరు అన్నయ్య ప్రసంగాలు మీరు వినాలి అనుకుంటే మరి షడ్రక్స్ గాస్పల్ యూట్యూబ్ ఛానల్లో షడ్రక్ గాడ్స్ గాస్పల్ అనే యూట్యూబ్ ఛానల్ ఉన్న అన్నయ్యకి ఇలాంటి ఎన్నో మెసేజ్లు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఆ యూట్యూబ్ ఆ ఛానల్లో కూడా మీరు వెళ్ళి మరి ఇలాంటి ప్రసంగాలు ఎన్నో విని మరి దైవాశీస్సులు పొంది ఆత్మీయంగా ఎదగాలని తెలియజేస్తూ మీ అందరూ కూడా మరి భోజనం చేసుకుని క్షేమంగా మీ గృహాలకు వెళ్ళాలని తెలియజేస్తూ మరి సభను ముగిస్తున్నాం. అందరికీ సెలవు, అందరికీ వందనాలండి.